హాయ్ ఎవ్రీబడి. ఆన్ టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ జామింగ్ థాట్స్ నాతో పాటు ఉన్న వ్యక్తి ఒక లిరిసిస్ట్ అండ్ రియాలిటీ షో జడ్జ్ అండ్ ఆల్సో అ పార్ట్ టైమ్ యాక్టర్ ఇఫ్ ఐ మే సే సో. ఆయన పాలకొల్ దగ్గర ఒక మిడిల్ క్లాస్ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. తర్వాత ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమాల్లో పాటలు రాయాలని డిసైడ్ అయ్యారు. 2005లో కాదంటే అవుననిలే అనే చిత్రంలో అన్ని పాటలు, అంటే సింగిల్ కార్డ్ అంటారు, అన్ని పాటలు ఆయనే రాసి అక్కడ ఆయన డెబ్యూ అయింది. ఆ తర్వాత వెంటనే ఆయన చిరంజీవి గారు అందరివాడు సినిమా, అట్లా చాలా పెద్ద పెద్ద సినిమాలకు రాయడం స్టార్ట్ చేశారు 20 years ఏజ్లోనే. ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లలో 1500 పైగా పాటలు రాశారు. మచ్చుకి కొన్ని చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చినట్లు గాజు బొమ్మ, యాలో యాలా, ఫ్రమ్ యానిమల్లో నాన్న నువ్వు నా ప్రాణం, తర్వాత నా ఫేవరెట్ సాంగ్స్ వింటున్నావా, ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, తర్వాత ఇంకేం కావాలి, పచ్చబొట్టేసిన, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా లైక్ దీని గురించి ఒక గంటసేపు మాట్లాడుకోవచ్చు. అన్ని పాటలు రాశారు. ఈ పాటికే మీకు అర్థం ఉంటుంది. ఐ హ్యావ్ విత్ మీ అనంత్ శ్రీరామ్ గారు టుడే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ అండి. ఇక్కడే కొద్దిగా హట్ అయ్యాను నేను ఇంట్రడక్షన్లోనే. మీరేమన్నా మిస్ అయ్యారా? మిస్ అవ్వడం కాదండి, నేను వచ్చినప్పటి నుంచి నేను ఎదుర్కొంటున్న సమస్య అదనమాట. సార్ ఒక జానర్లో హిట్ అయిన పాటల్ని అయ్యో కాదు సార్, నేను రాసుకున్నాను సార్. నా బాధ చెప్తాను మీకు. ఒక జానర్లో హిట్ అయిన పాటలు తీసుకుని ఆ పాటలకు తాలూకు స్టాంప్ వేసేసి, ఓహో లవ్ సాంగ్స్ అంటే ఇతనమాట, ఓహో మాస్ అంటే ఇతనమాట, ఏది రెవల్యూషన్ అంటే ఇతనమాట అని ముద్రలు వేసేసి ఏ పాట ఎవడైతే హిట్ ఇచ్చాడో అలాంటి పాటే ఆడి చేత రాయిస్తూ ఇంకా నాకు ఈ పాటలు వద్దురా బాబు అనేదాకా తెచ్చేస్తారు. నేను నా ప్రాబ్లం మీరు ఎగ్జాంపుల్లో ఇవన్నీ చెప్తూ రబ్బర్ గాజులు చిన్నదో వైపు పెద్దదో వైపు, జై బాలయ్య, యు ఆర్ మై ఎమ్మెల్యే, తూగోజిల్లా పాగోజిల్లా, పరారే కాదు సార్, నేను యంగియమ్మ ఇవన్నీ చెప్తే మాకు మార్కెట్కి ఉపయోగపడుతుంది కదా సార్. మీ మార్కెట్కి ఇప్పుడు ఏం నష్టం ఉందని నేను అనుకోవట్లేదు. తర్వాత ఏంటంటే నేను యాక్చువల్లీ నేను రాసుకున్నవన్నీ అవే రాసుకున్నాను సార్. బికాస్ నేను మీ పాటలు వినేవి, నేను ఆసుగా చెప్పగలిగినవి. కింద ఊరికే చూస్తున్నా వాళ్ళు తిట్టారని చూడలేదు సార్. అక్కడ మిస్ అయిపోయిన వాటిలోనే యంగియమ్మ, యువర్ మై ఎమ్మెల్యే, యాయా బాలయ్య ఉన్నాయి. బట్ నేను షో అయ్యే ముందే నిస్సిగ్గుగా మీకు చెప్పేది ఏంటంటే, నాకు ఇష్టమైన పాటలు మాత్రం మీరు రాసే, మీకు ఇష్టం లేని బాబోయ్ నా వల్ల కాదనుకునే పాటలే నాకు చాలా నచ్చాయి సార్ మీరు రాసినట్లు. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఇవాళ నాకు ఏంటంటే సార్, నేను ఇంతకుముందు కంపోజర్స్ తోటి, సింగర్స్ తోటి, చాలా మంది తోటి ఈ షో చేసినా కానీ ఇవాళ ఎపిసోడ్ గురించి మాత్రం నేను చాలా ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాను సార్. నాకు ఎందుకంటే అంత ఎక్సైటింగ్ థింగ్ టు టాక్ టు ఎ లిరిసిస్ట్, బికాజ్ నేను చేయలేంది బట్ నాకు చాలా ఇష్టమైంది, క్రికెట్ లాగే. సో అందుకని నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది సార్ మీతో మాట్లాడాలని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ గౌరవం మ్యూజిషియన్స్ అంటే. నేను మా నాన్నగారు అనుకుంటూ ఉంటాం అనమాట సరదాగా లైన్, వచ్చే జన్మ ఉంటే ఆ జన్మలో మాత్రం 2 నేర్చుకోవాలి, ఒకటి సంస్కృతం, 2 సంగీతం అని. సంగీతం మీకు ఆల్రెడీ ఎంతో కొంత వచ్చానే నేను అనుకుంటున్నాను సార్. రాదండి నిజం చెప్పాలి. మీరు మరీ ఇంకా సరే ఓకే సార్. సార్ మీరు జనరల్గా అసలు సాహిత్యం గురించి మాట్లాడడం ఇష్టపడతారా, లేకపోతే మీకు బోర్ కొడుతుందా? అలా ఏం లేదండి. నాకు భక్తి పెట్టేది దాని మీద భక్తి లేకుండా ఎలా ఉంటుంది? దట్స్ వెరీ వెల్ సెడ్ సార్. ఎందుకంటే నేను కొంతమంది కంపోజర్స్వి, తర్వాత కొంతమంది క్రికెటర్స్వి కూడా సార్ నేను విపరీతంగా చూసినప్పుడు వాళ్ళు దే డోంట్ ప్రిఫర్ టాకింగ్ అబౌట్ క్రికెట్. పొద్దు నుంచి క్రికెట్ గురించే చేసి ఆడొచ్చి ఇప్పుడు కూడా దాని గురించి అడుగుతారు ఏంటన్నట్టు అంటారు. సో ఐఎమ్ గ్లాడ్, బికాస్ మీరు కనుక అవునంటే నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఉండేది కాదు. బట్ సార్ మీరు ఫస్ట్ టైం అసలు కవిత్వం మీద అసలు మీకు అది ఉందని తెలిసింది ఎప్పుడు, లేదా తెలియని ఏజ్లోనే మీరు రాసేసారా? అంటే ఉందని చాలా చిన్న ఏజ్లోనే తెలిసిందండి. కారణం నేను సరస్వతి శిశు మందిర్లో కదా, ఆ సరస్వతి శిశు మందిర్లో మీకు ఈ మధ్య హనుమాన్ డైరెక్టర్ ఆయన కూడా చెప్పారు, నేను సరస్వతి శిశు మందిర్లో చదివాను, సదాచారం అన్న సబ్జెక్ట్ ఉండేది, రామాయణ భారతాలు క్లుప్తంగా దాంట్లో చెప్పారు, అలాగే ధర్మం గురించి చెప్పేవారు, కొన్ని శ్లోకాలు చెప్పేవారని. అలాగే పరిచయం అయింది నాకు బాగా సాహిత్యం అనేది, చిన్న వయసులోనే పరిచయం అయింది. దానికి తోడు మా నాన్నగారు అక్కడ సాహితీ సంస్థల్లో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా చేస్తూ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన వెనకాల ఆయన కూడా రాసేవాళ్ళు. ఆయన
పాటలు ఎప్పుడు రాయలేదు. పద్యాలు బా పాడతారు. ఓకే. పద్యాలు చాలా బా పాడతారు ఆయన. అంటే ఆయన పద్య గానానికి ఒక స్పెషాలిటీ ఉంది, ప్రత్యేకత ఉంది. అంటే అందరూ పద్యాలు అనగానే చొల్లియో అని మొదలెడతారేమో అనుకుంటారు అనమాట. యాక్చువల్గా పద్యాల్లో కూడా భావుకత చాలా ఉంటుంది. పద్యం అంటే రంగస్థలం అన్న అభిప్రాయం మనకు వచ్చింది, అంటే డ్రామాల్లో చేసేది అనమాట. లౌడ్గా ఉండాలి. అది వాళ్ళు ఎందుకు అలా పాడేవారంటే అప్పటి మైక్లు ఎబిలిటీ అంత ఉండేది కాదు. ఆ లౌడ్ స్పీకర్లు కూడా ఏవో 2-3 పెట్టేవారు ఆ చివరి వరకు ఉన్నవాడిని వినిపించడానికి. అందులో హై మిడ్డే ప్రిఫర్ చేసేవారు. బేస్లో పాడితే ఆ చుట్టే ఎక్కువ వినపడుతుంది. మీకు తెలుసు హై మిడ్ ఫ్రీక్వెన్సీ దూరంగా వినపడుతుంది. అవును సార్. సో అలా చేసి ఆ చివరోడు వరకు వినిపించడానికి పాడేవారు రంగస్థలంలో. డైలాగులు కూడా మామూలుగా పక్కన ఉన్నవాడితో ఎరా ఎప్పుడు వచ్చావు అని అనొచ్చు. ఎప్పుడు వచ్చావు నువ్వు, ఇదేనా రావడం అని మొదలవుతుంది. సో ఆ రంగస్థలమే పద్యాలు అనుకుంటారనమాట. కానీ మా నాన్నగారు వాళ్ళు పాడే పద్యాలు చాలా సాహిత్యంలో చాలా మంచి సాహిత్య విలువలు ఉన్న పద్యాలు పాడుతూ ఉండేవారు అనమాట. ఉదాహరణకి వసంత ఋతుగానం అని పెద్దన్న గారు రాసిన 2 పద్యాలు, రామరాజభూషణుడు రాసిన పద్యం. ఆ వసంత ఋతువు వర్ణన ఎలా ఉంటుందనేది పెద్దన్న గారు రాసిందేమో ఆది పర్వంలో భారతంలోది. పాండురాజు కుంతీదేవితో మాద్రీదేవితో వనవాసం అదే వేటకెళ్ళి అడవుల్లో నివసిస్తున్నప్పుడు వసంతకాలం ఎలా ఉంటుంది అనేది వర్ణన అనమాట. ఓకే. అలాంటి పద్యాలు అవి వినడం వల్ల సాహిత్యం మీద పరిచయం ముందే ఉంది. మీరు ఫస్ట్ రాసింది ఎప్పుడు సార్? అయితే ఆ ఉత్సాహంతో వీళ్ళు పాడుతుంటే ఉత్సాహంతో నేను రాసేయాలి ఏదోటి. మీకు పాడడం మీద ఎందుకు వెళ్ళలేదు సార్? పాడడం మీద దానికి కారణం చెప్తాను. ముందు నా ఫస్ట్ రాయడం ఎలా స్టార్ట్ అయింది. అలా పౌరాణిక నాటకాలు వేస్తున్నప్పుడు నాకు రాయాలన్న ఉత్సాహం వచ్చి నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు, అది 92 ఇయర్ అనుకో, 91 డైరీస్, కొన్ని రాయని డైరీస్ ఇంట్లో ఉండే అనమాట, ఎవరో ఇచ్చినాయి. అవి తీసుకుని ఆ డైరీ తీసుకుని నేను కూడా రాసేద్దామని చెప్పి, రామ దేశము బలహీనమైనది, బలవంతులను పుట్టించరాదా, దేశాన్ని కాపాడరాదా అని అది పద్యం అనేసుకుని నేను పద్యం రాస్తా అని పెట్టాను. ఇది ఫస్ట్ క్లాస్లో 6 years ఏజ్లో. వెరీ ఇంటెన్స్ ఫర్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చాలా ఇంటెన్స్. మామూలుగా దాని 10th క్లాస్ తర్వాత అయితే బంగాళా బాబోవే కానీ ఏమో నాకు బాగానే అనిపించింది సార్. మరి అంటే చీప్ సాహిత్యం ఏం కాదేమో నా ఫీలింగ్ సార్. అంతేలే, దేశం వీక్గా ఉండడం ఒకటి, ధైర్యం అంటే దాన్ని బాగు చేయడం, పుట్టించరాదా అనడం అయితే డెఫినెట్లీ ఇప్పటికి కూడా మంచి సాహిత్యం ఏమో అని నా ఫీలింగ్. అయితే అది చూసి మా నాన్నగారు ఈయన రాతలు రాతే అవతల పో అనకుండా, ఇది కాదు చాలా బాగుంది ఇది మీనింగ్, కానీ ఇలాగా పద్యం అంటే దానికి గణాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది, అలా కొన్ని రూల్స్ ఉంటాయి, పెద్ద అయ్యాక వస్తుంది, ఇదొక రాస్తూ ఉండని చెప్పి ఎంకరేజ్ చేయడం వల్ల అక్కడతో అది అణిగిపోలేదు. అలా రాయడం మొదలుపెట్టి ఈలోపు నేను సరస్వతి శిశు మందిర్లో ఉండడం వల్ల పౌరాణిక నాటకాలు వేస్తూ ఒక 10 years అలా ఆ టైంకి ఒక ఫిలాసఫీ మెదిలింది లోపల. దాని ఫిలాసఫీ అంటారని అప్పుడు తెలీదు. ఇప్పుడు నేను నాటకం వేస్తున్నాను, శ్రీకృష్ణుడు పాత్ర వేస్తున్నాను, నేను డైలాగ్ చెప్తుంటే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, పద్యం పాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు. లేకపోతే జెండాపై కపిరాజు అనగానే అవహా అని అప్లాజ్ వస్తుంది. ఏంటిది, నేను రాయలేదు ఇది, కనీసం ఇలా పాడమని కూడా నాకు నేను ట్యూన్ చేయలేదు. ఎవరో ఇచ్చింది అక్షరాలని, ఎవరో ఇచ్చిన స్వరాలని పలుకుతుంటే ఇంత అప్లాజ్ వస్తుంది. ఈ పలికేవాడు కాదు కదా గొప్పోడు, అది రాసినోడు, ఆ స్వరపరిచినోడు, వాళ్ళు కదా గొప్పోళ్ళు అని చెప్పి ఆ నటన అన్నదాన్ని అక్కడతో పెద్దగా దాని మీద ఆసక్తి చూపించకుండా రాయాలి, ఏదో విధంగా రాయాలి అనుకునేవాడు. ఈ టైంలో డైలాగ్స్ ఏమో చప్పగా ఉంటాయి, దాంట్లో కవిత్వం రాయడానికి పెద్ద ఏమి ఉండదు డైలాగ్స్లో. పద్యాలేమో చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి, అందరినీ రంజింప చేయలేవు. ఏం చేయాలి అని ఎతుకుతున్న క్రమంలో ఈ మాటకి పద్యానికి మధ్య పాట అన్న ప్రక్రియ ఉంది కాబట్టి దీన్ని మొదలు పెడదాం అనుకున్నాను. అంతేగాని నేను సినిమా పాటలు విని ఇన్స్పైర్ అయ్యి పాటలు రాయడం మొదలు పెట్టలే.
దట్స్ ఇంట్రెస్టింగ్. అప్పుడు 11 ఏళ్ల వయసులో 6th క్లాస్‌లో కొద్దిగా ఏదో ఆ లయ జ్ఞానంతో ఉన్న తెలిసిన 4, 5 రాగాలు అనుకుని పాటలు కడుతూ ఉండేవాడిననమాట. సో, మీరే ట్యూన్ చేసి మీరే ఆ! రాసుకునేవాళ్ళు. మాకు మ్యూజిక్ డైరెక్టర్‌లకి రెమ్యూనరేషన్ ఇచ్చేంత లేదండి అప్పుడు. ఓకే. సార్ ఇప్పుడు అక్కడి నుంచి మనం కొంచెం లెట్స్ మూవ్ ఆన్ మీ దానికి. ఏంటంటే ఇప్పుడు సినిమా పాటలు మీరు రాయడానికి ప్రీరిక్విజిట్ నాలెడ్జ్ అసలేమన్నా మీకేం ఉండింది సార్? అంటే మీరు సినిమా పాట రాయడానికి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ దాంట్లోనే చాలా పెద్ద పెద్ద సింగర్స్ అంతా పాడారు. దానికి కూడా మనం వద్దాం. బట్ అసలు మీరు సినిమా పాట రాయడానికి ప్రీరిక్విజిట్ నాలెడ్జ్ మీకేం ఉండింది? అంటే ఎలా రాయాలి? ఏంటి అనే దాని మీద మీకెలా తెలుసు? అది యంగ్ ఏజ్‌లో పాటలు రాయడం అనేది మొదలుపెట్టడం వల్ల 11th ఇయర్‌లో మొదలుపెట్టడం వల్ల ఆహ్, పేర్లు తెలియకపోయినా పాటని 2/4లో రాయగలగడం, 5/8లో రాయగలగడం, 6/8లో రాయగలగడం, 7/8లో రాయగలగడం, 3/4లో రాయగలగడం అనేది ప్రాక్టీస్ అయిపోయింది. అది. ఆ టీనేజ్‌లోనే నాకు. హ్మ్. ఇంటర్మీడియేట్ వచ్చే టైంకి ప్రాపర్ సినిమా పాట లక్షణంతో రాయగలిగే స్థాయి వచ్చేసింది. ఇంజినీరింగ్ వచ్చేటప్పటికి సినిమా పాటలో కూడా నావెల్టీ ఎలా చూపించొచ్చు అన్న ఆలోచన వచ్చేసింది. అంటే నేను సినిమాలో అడుగుపెట్టి నేర్చుకున్నది వేరు. బట్ సినిమాలో అడుగుపెట్టే టైంకే సినిమా పాటలాగా ఆ స్టాండర్డ్‌లో రాయడం అనేది ఆ అదృష్టవశాత్తు ప్రాక్టీస్ అయిపోయింది. ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ అంటున్నారు. బట్ మీరు ఇంజినీరింగ్‌లోనే సినిమాకి రాసేసారు కదా ఆల్రెడీ. అవునవును. సో, అందుకని నాకేంటంటే అంటే 20 ఏళ్ళు ఉన్న ఒక అబ్బాయికి సినిమాలో ఒక 5 పాటలు, 4 పాటలు 5 ఉన్నాయా సార్ దాంట్లో? ఫస్ట్ 6 పాటలు. 6 పాటలు రాయాలంటే 6 రకరకాల పాటలు అయి అవును. ఉంటాయి కదా! అరె కర్ర బిళ్ళ అరె గుట్టి బిళ్ళ ఏదోటాడు నాతోటాడు అని ఒక ఐటెమ్ సాంగ్ ఉంటది. అదే సినిమాలో. అదే సినిమాలో. ఎన్నెన్నో అందాలు ఏవో ఆనందాలు అని ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటది. ఆ రొమాంటిక్ సాంగ్‌ని ఏడిపించే సాంగ్ ఉంటది. అలా రకరకాలుంటాయి. ఒక కాలేజ్ సాంగ్ ఉంటది. సో, మీరు దానికోసం అని చెప్పి నేను అడిగేదేంటంటే మీకసలు మీకేం భయం లాంటిదేమి ఉండదా సార్? అంటే ఇవి మనం చేయగలమా లేదా అనేలాగా? 3 సంవత్సరాలు చదివిన ఇంజినీరింగే 4 సంవత్సరం చదివితే అయిపోద్ది కదా! అంటే లేదు. నాకు నా దారి అవును. ఇది అదే ఆ కాదు. ధైర్యం ఎట్లొచ్చింది సార్? ఇది కాదని మానేసినోడిని ఇంక రాయడానికి భయమే ఉంటదండి. మీ ఇంట్లో ఏమి అనలేదా సార్? ఇంట్లో అంటే ఖచ్చితంగా ఒక 4 సంవత్సరాలు ఇంకొక సంవత్సరమే కదా కంప్లీట్ చేసేస్తే ఇంజినీరింగ్ అయిపోద్ది కదా అని అన్నారు. హ్మ్. కుదరదంటే పోనీ సబ్జెక్టులున్నా పర్లేదు కోర్స్ కంప్లీట్ చేయొచ్చు కదా అన్నారు. కుదరదు అంటే నీ సావు నువ్వు సావు అంటారు. సార్. సార్ ఇప్పుడొచ్చే కాంటెంపరరీగా వచ్చే లిరిసిస్ట్‌లలో మీకు ఫేవరెట్స్ ఎవరైనా ఉన్నారా సార్? అంటే వీళ్ళ లుక్ ఫర్ కాసర్ల శ్యామ్ గారిది ఇష్టం అండి. హ్మ్. కాసర్ల శ్యామ్ గారిది ఒకటి తను వచ్చిన నేపథ్యాన్ని వదలకుండా తెలంగాణ మాండలికాన్ని కమర్షియల్ సినిమాల్లో ఒప్పించగలిగారు ఆయన. కాసర్ల శ్యామ్ గారంటే ఆయన రాసిన పాటలు 'రాములో రాములా'? 'రామ్‌లో రామ్‌లా' అవ్వచ్చు. కాదు 'డీజే టిల్లు'. ఆ! 'డీజే టిల్లు' డీజే టిల్లు మీకు ఇంకా డీజే టిల్లు పాట వింటే హైదరాబాద్‌లో ఉన్న ప్రతి పాత బస్తీలో ఉన్న సంస్కృతి మొత్తం అవును. బయటకు తెలిసిపోద్ది. ఆ కార్పొరేటర్‌కి ఫోన్ కొట్టడాలు. అలా. అవును. సార్ ఇప్పుడు నాకు చాలా ఇష్టం సార్ సాహిత్యం అంటే. నేను తెలుగు స్కూల్‌లో ఎప్పుడు చదువుకోలేదు సార్. బట్ నాకు రాయడం, చదవడం వచ్చు. బట్ గ్రామర్ తెలీదు. మీరు ఇందాక చెప్పిన పాట రాయడానికి ఏముండాలి అవి నాకేం తెలీదు సార్. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను సార్. వొకాబులరీ కూడా మరీ ఇప్పుడు మీరు తాను, నేను, మొయిలు, మిన్ను అంటే ఓకే. మొయిల్ అంటే క్లౌడ్ అంటారని ఏదో గూగుల్ చేసి తెలుసుకొని అట్లా తప్పిస్తే పెద్దగా మనకి ఇంట్లో మాట్లాడుకునేది తప్ప పెద్ద భాష తెలీదు సార్. ఇప్పుడు నాలాంటి వాడు బాగా ఇష్టం కాబట్టి నేను రేపు లిరిక్ రైటర్ అవ్వాలనుకుంటే అసలు అవ్వడానికి నాకు అర్హత ఉందా? లేదా? ఏం చేయాలి ఇక్కడి నుంచి? అయిపోవచ్చండి. అంటే మీరు లిరిక్ రైటర్ అయ్యి ఓ పాట రాయాలి అంటే రాసేయచ్చు. ఎందుకంటే మీకు తాళం మీద పట్టు ఉంటది కాబట్టి సింగర్‌గా ఎంతో కొంత కంపోజ్ చేయగలరు కాబట్టి అయిపోవచ్చు. 4 పదాలేస్తే పాట అయిపోద్ది. కానీ మళ్ళీ మళ్ళీ రాయగలగాలి అంటే మాత్రం ఒక సాధన అవసరం. నా లెక్క ప్రకారం, నా అనుభవం ప్రకారం ఇవాళ పాట రాయడం మొదలెడితే పాటలు రాస్తూ కనీసం 10-15 సంవత్సరాలు గడిపితే అప్పుడు నిజంగా పాటలు రాయగలిగే స్టాండర్డ్ వస్తుంది.
ఓకే. అప్పుడు సినిమాల్లోకి వస్తే మీ కెరీర్ ఒక 25-30 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. అందుకే లిరిసిస్టులు తక్కువ మంది వస్తారు. అందరూ అనుకుంటారు అదేదో పుట్టుకతో వచ్చేయాలి. అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఇప్పుడు పాటలు పాడే వాళ్ళకి శృతి జ్ఞానం ఒక రకంగా ఇట్ ఈస్ గిఫ్టెడ్ అని చెప్తారు సార్. అంటే శృతిని గుర్తుపట్టగలిగే వాళ్ళు ఎవరైనా సంగీతం నేర్చుకుంటే మీరు చెప్పినట్టు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మంచి సింగర్ అవ్వగలుగుతారేమో. అట్లా లిరిక్ రైటర్ కూడా ఏమన్నా గాడ్స్ గిఫ్ట్ ఉండాల్సిన అవసరం ఉందా, లేదా వాళ్ళు కేవలం సాధనతో వాళ్ళు? ఒకటి భావుకత ఉండాలండి. భావుకత అంటే ప్రతి మనిషికి ఒక భావుకత ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నేను ఎన్ఫీల్డ్ కొనుక్కుంటానురా బండి, ఎన్ఫీల్డ్ నడుపుతాను అంటే ఆడు చెప్తారే గేదె మీద కాకి వాళ్ళనట్టు ఉంటుంది నువ్వు ఎన్ఫీల్డ్ తోలితే అంటాడు. అది చెప్పాలంటే అదొక ఉపమానం, అదో మెటాఫర్. అలా ప్రతి ఓడికి ప్రతి మనిషికి ఉంటది ఆ పోల్చే శక్తి. కాకపోతే ఇక్కడ లిరిసిస్ట్ అవ్వాలంటే చిన్నదే, ఆ గేదె మీద కాకి వాలినట్టు ఉంటుందిరా అన్న దాన్ని తాళంలో చెప్పగలగాలి అంతే. కరెక్ట్ కరెక్ట్. ఆ ఒక్కటి సాధన చేస్తే అయిపోద్ది. సార్ ఇంకోటి నాకు అంటే వైల్ వాజ్ గ్రోయింగ్ అప్ నేను విపరీతమైన వేటూరి గారి ఫ్యాన్ని సార్. ఎందుకంటే నాకు సాహిత్యం అర్థం అవడం కంటే కూడా ఆయన వర్డ్ ప్లే భలే అనిపించేది సార్ నాకు. సౌండ్ కరెక్ట్. ఇందువదన కుందరదన మందగమన మధుర అట్లా ఏంటంటే ఒక తకిట తదిమి తందాన దాంట్లో పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం. అఫ్ కోర్స్ ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఆల్సో. లేకపోతే మన ఈ పాటలో సార్ జనగణ మణముల స్వరపదవనముల హృదయపుల ఏలను శృతి పరిచిన ప్రియ సుఖపిక ముఖ సుఖర వదులుతాను. సో అదేంటంటే బట్ ఇట్స్ ఆల్సో మేకింగ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఆ సెన్స్ ఉందనే తర్వాత తెలిసింది సార్. బట్ ముందేంటంటే భలే సౌండింగ్ ఉంది అని చెప్పి నేను ఈయన కంటే పెద్ద లిరిసిస్ట్ ఎవరు లేరు ప్రపంచంలో అని అనుకునేవాడు సార్. అట్లాగే ఆయన ఏదో రియాలిటీ షోలో మా పక్క సెట్లోనే ఇంకో రియాలిటీ షోలో ఆయన జడ్జ్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనకి కాళ్ళదండం పెట్టి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ అంటే ఆయన ఊరికే నవ్వి నీకేమర్థం అవుతుందిలే అన్నట్టు ఒక మాట అని పంపించేశారు సార్. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ తర్వాత ఆఫ్టర్ ఈ పాస్డ్ అవే నేను చాలా బాధపడ్డాను సార్. అంటే ఇంకేంటి అప్పుడు నేను ఇంకా 10th క్లాస్లో ఉన్నాను సార్. బట్ నాకేంటంటే అప్పుడు ఆ టైంలో నేను ఇంకా మనకు తెలుగు సినిమాలో సాహిత్యం చచ్చిపోతుంది అలా అని అనుకున్నాను సార్. తర్వాత నేను సిరివెన్నెల గారి సాహిత్యం ఎక్కువ వినడం మొదలుపెట్టాను సార్. అండ్ లాస్ట్ 7-8 yearsలో నేను చాలా ఐ ఫెల్ సో మచ్ ఇన్ లవ్ విత్ హిమ్ ఫర్ ద సింప్లిసిటీ. ఆయన ఎంతో చాలా డీప్ థాట్ని ఊరికే ఒక ఏదో గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నెలదా అని ఒక మాటతోటి ఆయన ఏదో చాలా డీప్ థాట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటి వాటికి నేను చాలా ఇదయ్యాను సార్. సో ఇప్పుడు నాకేంటంటే సిరివెన్నెల గారి కంటే గొప్ప లిరిసిస్ట్ ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు చూడలేదనే ఫీలింగ్ అలా ఉంటుంది సార్. మీరు కూడా ఎప్పుడైనా వేటూరి గారు సిరివెన్నెల గారి మధ్యలో తూకం వేసుకొని వీళ్ళు గ్రేట్ అనుకునేలా మీరు ఎప్పుడైనా అట్లా చేశారా? ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం పాత కాలం లిరిసిస్టులు చాలా మంచి సాహిత్య విలువలతో రాశారు అని చెప్తా ఉంటారు కదా, కొత్త లిరిసిస్టులు అంత రాయట్లేదు అని. ఇక్కడ ఏమైందంటే తెలుగు సినిమా పరిశ్రమ రెండు, ఒకటి మేరు నగశిఖరం, ఒకటి హిమనగ శిఖరం అన్నట్టు వీళ్ళిద్దరూ 2 శిఖరాలు అయిపోయారు. వీళ్ళకి ముందు వచ్చిన లిరిసిస్టులు వీళ్ళకి తర్వాత వచ్చిన లిరిసిస్టులు కూడా వీళ్ళ స్థాయిని అందుకోరు. వాళ్ళు అందుకోలేదు, వీళ్ళు అందుకోలేరు. అది మాత్రం నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఈ ఇద్దరి విషయంలో. ఇక అంటే ఆ నేపథ్యాలు కూడా అలాగా దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు వేటూరి గారు అంటే వేటూరి ఇంటి పేరు మనకి సినీ సాహిత్యంలో పెద్దగా తెలుసు, కానీ తెలుగు సాహిత్యంలో వేటూరి అన్న ఇంటి పేరుతో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వీళ్ళంతా చాలా గొప్ప సాహితీ సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ నేపథ్యం కానీ వాళ్ళకి అందిన జ్ఞానం కానీ ఆయన చేసిన జర్నలిస్ట్ వృత్తి కానీ అన్నీ కలగలిసి ఆయన అలా తయారు చేసినాయి. అలాగే సీతారామ శాస్త్రి గారు, సివి యోగి గారు అబ్బాయి, తర్వాత కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, అది కాక టెలికాంలో ఉద్యోగం చేసిన అనుభవం, తర్వాత ఆయనకి దొరికిన కె విశ్వనాథ్ గారు లాంటి దర్శకులు అలా ఆయన్ని అలా మౌల్డ్ చేసినాయి అనమాట. ఒక కెమిస్ట్రీ కొన్నిసార్లు అలా కుదురుతూ ఉంటుంది. బట్ నేను అడిగేది ఏంటంటే సార్,
చిన్నప్పుడు గానీ ఎప్పుడైనా అంటే చిన్నప్పుడు అనాలంటే ఎందుకు భయం వేస్తుంది? మీరు 20 ఏళ్ళకే వచ్చేసారు కాబట్టి మరి అప్పుడే మీరు నా కొంచెం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అన్నట్టు. అని అనడానికి లేదు. బట్ మీకు డిడ్ యూ ఎవర్ హ్యావ్ కాన్ఫ్లిక్ట్ అని కాదు గానీ మీకు ఒకళ్ళంటే ఎక్కువ ఇష్టం, ఒకళ్ళంటే తక్కువ ఇష్టం, కొన్ని రోజులయ్యాక లేదు లేదు వీళ్ళే గొప్ప వీళ్ళు అలాంటిది ఎప్పుడైనా ఉండిందా మీకు? కాదు, స్టేజ్ వైజ్ జరిగింది అది. అదే అదే అడుగుతున్నాను సార్. అసలు అంటే సీతారామ శాస్త్రి గారికి మిగతా లిరిసిస్టులకి ఉన్న తేడా ఏంటంటే, మంచి పాట ఒక లిరిసిస్ట్ రాస్తే ఆ పాట అలా వినాలనిపిస్తుంది, అంత మంచి పాటలు వినాలనిపిస్తుంది. సీతారామ శాస్త్రి గారి పాటలు వింటే ఇంత మంచి పాటలు మనం రాయాలనిపిస్తుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంత స్ఫూర్తినిస్తాయి ఆయన సాహిత్యం. అది ఎందుకంటే మీరు అన్న ఆ తేలిక పదాల వల్ల. లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అన్నారనుకోండి, మొత్తం ఏంటి ఆ అమ్మాయి ఇంత డైరెక్టర్ ఇంత కష్టపడి 2 గంటల్లో చెప్పాలనుకున్న సినిమాని ఒక్క లైన్లో అలా చెప్పి పాడేశారా, అందులోనూ అందరికీ అర్థమయ్యేలాగా. ఆమని క్యారెక్టరు జగపతి బాబు క్యారెక్టర్ని రోజా క్యారెక్టర్కి డబ్బులకి అమ్మేస్తుంది, డబ్బు పిచ్చితో. అదే మొత్తం కథ అంతా అనమాట. నువ్వు ఆఖరికి నీ భర్తను అమ్మేసావు డబ్బు ఇదిలో పడి, ఇప్పుడు చెప్పు నీకు లాభం ఎంత వచ్చింది నీ సౌభాగ్యం అమ్మేశాక. అది అవును మనం రాసేచ్చు కదా అని అనిపిస్తుంది, కానీ అది వర్డ్స్లో కాదు గొప్పదనం, థాట్స్లో అని తర్వాత తెలుస్తుంది. అందుకని నేను టీనేజ్లో ఎప్పుడైతే పాటలు మొదలు పెట్టానో అప్పుడు ఈ స్వాతి కిరణం, గాయం, రుద్రవీణ ఇలాంటి పాటలన్నీ విని నేను రాసేయాలన్నంత ఉత్సాహం. సో రాయడం మొదలుపెట్టాను. రాస్తున్న కొద్దీ వేటూరు గారి పాటలు వింటుంటే అందులో ఉన్న శబ్ద సౌందర్యం, ఆ శబ్ద విన్యాసం చూసి అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమి సోపానం అంటారు, లేకపోతే సత్య శోధనకు సత్వ సాధనకు. అంటే నిజాన్ని వెతకడానికి, బలాన్ని సంపాదించడానికి అన్న అలాంటి ప్రాసలు వాడినప్పుడు, లేకపోతే ఆయన వంశీ గారు వేటూరు గారి పాటలు కూడా చాలా బాగుంటాయి. జిలిబిలి పలుకులు అనుకుంటా, జిలిబిలి పలుకులు ఒకటి, వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం, అలాంటివి. ఈ విన్నప్పుడు పాట భావం ఎలా ఉండాలో శబ్దం కూడా అంత గొప్పగా ఆకర్షించాలి. ముందు చెవి నుంచి మెదడుకి, మెదడు నుంచి హృదయానికి, హృదయం నుంచి ఆత్మకి చేరుతుంది. కాబట్టి ముందు చెవిని కొట్టేయాలి ఫస్ట్, కొట్టిన తర్వాత వచ్చి హృదయంలో నాటుకుపోవాలి అన్న ఫిలాసఫీ వచ్చినప్పుడు వేటూరు గారు బాగా నచ్చడం మొదలుపెట్టారు. ఇది బిఫోర్ మూవీస్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబోస్ గారి పాటలను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. అంటే సినిమా పాటలో ఒక గొప్పతనం ఏంటంటే, పాటని కష్టంగా రాయడం సులువుగా రాయడం కష్టం. అంటే ఏదో చెప్పచ్చు రకరకాల. అది మీకు పెళ్లి సందడి సినిమాలో జొన్నవిత్తల గారి పాట అనుకుంటా ఉంటుంది. అభ్రపదమ్మున దిభ్రభముగా వెలిసిన శుభ్ర కౌముది దీపిక దిగ్ధాంబోజనిత నిధి లలిత సౌందర్య ముగ్ధ శ్రీ నాయిక అని యాడ్లిబ్ సాకి వస్తూ ఉంటుంది. మొత్తం పిల్లలందరూ వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు హీరోయిన్ వచ్చి చెమ్మ చెక్క చెమ్మ చెక్క చరడేసి మొగ్గ అని అంటూ ఉంటారు. అలా రాయడం ఏముంది, ఇలా రాయడం కష్టం అన్నది తర్వాత తెలిసింది. అది తెలిసిన తర్వాత చంద్రబోస్ గారి పాటలు బాగా నచ్చడం మొదలుపెట్టింది. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. అంటే నువ్వెంత గట్టిగా ఉండాలంటే నీ సంకల్పం ఇప్పుడు ఇలా ఉన్నాయి రేఖలు, రేఖలు అరిగిపోతున్నాయి కాదు నేను అనేది, రేఖలు చెరిగిపోతున్నాయి కాదు నేను చెప్పేది. ఇంత గట్టిగా బిగిస్తే ఇక్కడ ఉన్న రేఖలు వీటి డైరెక్షన్ మారిపోవాలి, అంత స్ట్రెంగ్త్ ఉండాలి నీలో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. వైవా హర్ష గారి డైలాగులు ఎక్కువ ఫేమస్ అయిపోయినాయి రేఖల విషయం. బట్ సార్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చెప్తుంటే నాకు అంటే మీ గురించి కూడా ఆలోచిస్తున్నప్పుడు సైమల్టేనియస్గా ఐ థింక్ మీరు రెండింటిని చాలా బ్యూటిఫుల్గా మీ పాటలలో తీసుకొని రాగలిగారని నాకు అనిపిస్తుంది సార్. ఈ మూడింటిని ట్రై చేస్తాను. కరెక్ట్ సార్, ఎందుకంటే మూడోది కూడా ఆఫ్ కోర్స్. బట్ మీరు సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పింది ఇందాక నేను మా సాక్షితో మాట్లాడుతున్నప్పుడు, మీరు వింటున్న వాళ్ళు రాసింది
ఎవరిని కలువని చోటుల్లోనా ఎవరిని తలువని వేళల్లోనా అనేది ఇట్ ఈస్ టెలింగ్ అ లాట్ ఆఫ్ మీనింగ్. బట్ చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా మీరు వింటున్న పాటలో రాశారు. అలాగే ఏది ఇలా 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 హాయి నీదే సుమా అని రాయడం కూడా ఇట్స్ ఆల్సో వర్డ్ ప్లే, బట్ ఇట్స్ స్టిల్ మేకింగ్ సెన్స్. అదేంటంటే లాయి లాయి చిన్న మ్యాజిక్ అది సార్. చిన్నప్పటి మనసులు ప్రేమించుకుంటే ఎలా ఉంటాయో అంత ప్యూరిటీ కావాలి అని అడిగారు గౌతమ్ మేనన్ గారు. సో నేను ఆలోచించాను, ప్యూరిటీ ఉండాలి, అమాయకత్వం ఉండాలి, బట్ పోయట్రీ ఉండాలని ఆలోచిస్తే నాకు రామాయణం గురించి ఉన్న ఒక లెజెండ్ గుర్తొచ్చింది. అంటే వాల్మీకి పుట్టుకతోనే గొప్ప పండితుడు కాదు, తర్వాత తర్వాత అలా తపశక్తితో అయ్యాడు అన్నది లెజెండ్ కదా. వాల్మీకం అంటే పుట్టలోంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు అన్నమాట. అంటే అంత అంత డౌన్ ట్రాడన్ గిరిజనుడు. నారదుడు వచ్చి రామ అనమంటే నోరు తిరిగేది కదా, రా షుడ్ బి రోలింగ్ కదా, ఆర్ షుడ్ బి రోలింగ్ అన్నట్టు తిరిగేది కదా ఆయనకి. సో అప్పుడు ముందు మా పలుకంటే మా ఈజీగా వచ్చింది, రెండు పెదాలు కలపడమే కాబట్టి మర అని అంటే అలా మర అనగానే రామ శబ్దం వచ్చింది దాంట్లోంచి. ఆయనకి రాముడు అలా సాక్షాత్కరించాడు, రామ సో నేను అదే ఫార్ములాను ఉపయోగించాను అనమాట. ఇలా అని తిరగేశాను, లాయి లాయి లా ఇలా ఇలా ఈ హాయి నీదే కదా. అప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇళయరాజా గారికి. ఫస్ట్ లాయి లాయికి ట్యూన్ ఎలా ఇచ్చారంటే తాత్తరదేన్న 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 అని ఇచ్చారు. అది రాయొచ్చు, అదేమి అంటే నాకున్న ఒకే ఒక్క అలవాటు ఏంటంటే ఇచ్చిన ట్యూన్ని ఇచ్చినట్టు రాయాలి అంతే. అది నేను ఎప్పుడు సవాల్గా తీసుకుంటా. ఇది లెంత్ తప్పింది, తత్కారం తప్పింది అని చాలా మర్యాదగా చిరునవ్వుతో సంగీత దర్శకుడు చెప్పినా బండ బూతులు తిట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని ట్యూన్ ఎప్పుడు తప్పడం అనేది బై ద వే అంటే లైక్ జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఈజ్ మేకింగ్ ఇట్ సౌండ్. అంటే ఒక తత్కారం ఇచ్చి ఉరికేప్పుడు మీకు తర అంటే దాంట్లో ఒకసారి ట్రై చేయండి, ఏదో ఒకటి మీనింగ్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఊరికే ఏవో పదాలు ఇరికిచ్చి రాయడానికి ఒకసారి ఒక 2-3 రోజులు ట్రై చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుందని చెప్పేది ఎంత కష్టమైన విషయం. అది ఆ తత్కారానికి రాయడానికి రెడీ అయిపోతున్నాను మామూలుగా. ఓకే అండి. తమిళ్ లిరిసిస్ట్ ఆయన కూడా ఉన్నారు, పాముత్తు కుమార్, ఆయన పేరు నాముత్తు కుమార్ ఆయన కూడా ఉన్నారు, విజయ్ నాముత్తు కుమార్. ఓకే. అయితే ఆయనకే అనిపించింది ఏమో న్యాచురల్గా రాదేమో, మళ్ళీ పాండిత్యం ఉపయోగిస్తారేమో ఇక్కడ, అమాయకంగా రావాలి కదా అని ఆ తత్కారం వద్దు తారే రే రా రే రా రే రా రే రా రే రా అని ప్లెయిన్గా రాసేయండి అన్నారు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇలా ఈ రామరామ శబ్దం ఎలా పుట్టిందో అలా ఇలా అన్న శబ్దాన్ని ఇలా పుట్టిద్దాం అనుకుంటున్నానండి. అది ఆయన అర్థం చేసుకుని, మామూలుగా అయితే ఆ లెంత్కి ఎలా పాడాలి, లాయి 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 హాయి నీదే సుమా అని పాడాలి కదా. దాన్ని కూడా ఆయన లాయి 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 హాయి నీదే సుమా అని విడగొట్టి పాడారు. అది లెజెండ్స్ పనితీరు అలా ఉంటుంది. సో అవన్నీ అంత మ్యాజిక్ చేయగలిగామంటే కారణం ఏంటంటే డైరెక్టర్ తెలుగు ఆయన కాదు. సార్ మీరు ఇది నేను అంటే ఇంతకు ముందు కూడా మీరు అండం విన్నాను సార్. ఒక విషయం చెప్పగలుగుతారా మీరు నాకు, గౌతమ్ మీనన్ గారికి మీరు ఎన్ని పాటలకు 2 వర్షన్స్ ఇచ్చుంటారు సార్? ఇప్పుడు వరకు జరగలే. ఏమై చేసేవేలో వింటున్నా 6 పాటలు, ఏమై చేసేవేలో 6 పాటలు, ఇందులో 8 పాటలు, ఎటో వెళ్ళిపోయింది మనసులో 8 పాటలు, సాహసంలో 2, తూటాలో ఒక సాంగ్, ఇవన్నీ ఒక ప్రైవేట్ ఆల్బంలో ఒక సాంగ్ కూడా రాశాను. ఇన్ని పాటల్లో ఒక్కటి కూడా 2వ వర్షన్ లేదు. ఓకే, ఇంకోటి చెప్పండి సార్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను.
తెలుగు డైరెక్టర్స్ చేసినప్పుడు ఎన్నిసార్లు మీరు ఒకటే వర్షన్తో ఓకే చేయించుకొని ఉంటారు? ఒకసారి కూడా లేదు. థ్యాంక్ యూ సార్. మీకు ఇంకేం కావాలి పాట రాసినప్పుడు కూడా ముందు కొన్ని ఆప్షన్స్ అనుకుని 2, 3 అనుకున్న తర్వాత అయిపోయి సరిపోవేమో ఆప్షన్స్ అని చూసుకుని బాగానే ఉన్నాయి కదా, ఇంకేం కావాలి అనుకుని ఓకే ఇంకేం కావాలి అని చెప్పి ఇంకేం కావాలని స్టార్ట్ చేస్తాను అనమాట. అది ఓకే. అలా రాసారా మీరు? ఇంకేం కావాలి? అది నా థాట్ ప్రాసెస్ అది. నిజమా? అవునా? కాకపోతే అక్కడికి తీసుకెళ్ళినప్పుడు 4 వర్షన్స్ ఉన్నాయంటే డైరెక్టర్ గారికి అది నచ్చింది. అది తర్వాత ప్రొడ్యూసర్ గారికి ఒప్పించి చేశారు. సార్ ఇప్పుడు ఇందాక మీరు ఫీల్ అయిన విషయం సార్, బట్ నేను ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అఖండ సినిమాలోనే అఖండ రాశారు, యా జై బాలయ్య రాశారు సార్. అంత వ్యత్యాసం లాగా ఒకటే ఆల్బమ్కి పాటలు రాయడం అనే దానికి ఏమన్నా లైక్ అంటే హౌ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఒకటే సినిమాకి అనేది మీకు తెలుస్తుందా లేదా యూ లుక్ ఎట్ దెమ్ యాస్ ప్లెజర్ అండి? చాలా ప్లెజర్ నాకు. అలా అలాగా సార్, నేను అడిగేది ఏంటంటే వాటిని మీరు 2 డిఫరెంట్ పాటల్లా చూస్తారా లేదా ఒకటే సినిమాలో రాసే పాటలాగా, అండ్ వాటికి ఏమైనా సంబంధం ఉండాల్సిన అవసరం ఉందా? లేదా, అస్సలు 2 వేరు. దాని లక్ష్యం ఏంటి? ఇది ఎంటర్టైన్మెంట్, ఇది ఎన్లైటన్మెంట్, అంతే తేడా. ఆ పాట సందర్భం, దాని నేపథ్యం, ఆ పాట పర్పస్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాటకి 2 పర్పస్లు ఉంటాయండి, 2 రకాల పర్పస్లు ఉంటాయి. వేగంగా వెళుతున్న సినిమా కొంత మనకి అలసట కలిగించినప్పుడు కాస్త సినిమా ఫ్లోని ఆపి కొంచెం ఒక ఊరట కలిగించడానికి ఒక పాట విడుపు అనమాట. రెండోది, ఒక చోట ఇంత స్టోరీ ఉన్నప్పుడు దానికి చెప్పడానికి టైం లేనప్పుడు, అలాగే లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసి అలాగా ఒక్క లైన్లో కథ చెప్పగలగడం. తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా అన్న లైన్ ఉంది. ఆ అమ్మాయికి నోరు కూడా తిరగదు, సింబ్రయోసిస్ అన్న 65 రోజెస్ అంటూ ఉంటుంది పాప. సింబ్రయోసిస్ అన్న వ్యాధి, అది ఊపిరితిత్తులకు సంబంధించింది. లంగ్స్ ఎదగవు, ఎక్కువ పీల్చుకోలేవు, దుమ్ము ఎక్కువ పడితే లంగ్స్కి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. అలానే అస్సలు గాలి రాకపోతే ఆక్సిజన్ అందదు. ఇన్ని రకాలుగా గాలిని కూడా చాలా జాగ్రత్తగా అందజేయవలసిన పొజిషన్ అది. మొత్తం సినిమా అంతా ఆ సమస్య చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పాపని ఎలా ఆఖరి బతికించుకున్నారు అన్నది కదా. సో అది చెప్పాలి, వీడి డ్యూటీ అది. అంటే నీ ఊపిరికి కాపరినై ఉంటాను నేను, కాపు కాస్తూ ఉంటాను. ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా, ఇన్హేల్ ఎక్సెల్, నువ్వు తీసుకునే గాలినైనా వదిలే గాలినైనా కూడా మేలించి పంపించనా. అంటే మామూలుగా కీడించి మేలించాలంటారు, ఆ నెగిటివ్ కూడా తీసుకోవాలి. మేలించి పంపించిన, ఇది మంచిది ఓకే, ఇది మంచిది ఓకే, అంత సెన్సిటివ్గా చూసుకోవాలి నిన్ను అని వివరణ. ఈ వివరణ నేను ఇప్పుడు మీకు 2.5 నిమిషాలు ఇచ్చాను, కానీ లైన్ 40 seconds కూడా ఉండదు. సో అది రెండో పర్పస్ పాటకి. ఈ పర్పస్ని ఏ పర్పస్ సర్వ్ చేయడానికి ఆ పాట అనేది ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు అందులో యా బాలయ్య ఉంది, ఆ సినిమాలో ఆ టైంకి ఎంటర్టైన్మెంట్ అవసరం. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే ఫస్ట్ సౌండ్ మ్యాజిక్ ఉండాలి. అందుకే మీకు కియా నుంచి, కియా జాదు కియా నుంచి యా జై బాలయ్య వరకు మొత్తం లైన్లన్నీ యాతోనే ఎండ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వినడానికి బాగుంటుంది. ఆ సౌండ్ మ్యాజిక్ ఒకటి దాంట్లో తీసుకుంటాం. బొమ్మ అఖండ ఉంది, ఇంకా అతనిలో నుంచి శివుడు వచ్చి మనల్ని కాపాడుతున్నాడు అన్న ఫీలింగ్ తీసుకురావాలి. అందుకు ఆ శివస్తోత్రాల్లో వచ్చే సౌండ్లన్నీ తీసుకుని, మయస్కర లాంటి సౌండ్, పురాంతకం లాంటి సౌండ్, ఇవన్నీ తీసుకుని ఆ హీరో క్యారెక్టర్లోనే శివుడిని చూపించగలగాలన్నమాట. అది
2 ఛాలెంజింగే. ఇది కష్టమే, ఇది కష్టమే. అనుకుంటారు జై బాలయ్య లాంటి పాట జస్ట్ లైక్ దట్ రాసేయచ్చు. ఇదైతే కష్టం అనుకుంటారు. ఈ 2 ఒకటే. మీరు అట్లా చాలా టైం తీసుకున్న ఇప్పుడు 'యాయా జై బాలయ్య' లాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సోల్ పర్పస్ ఆఫ్ ద సాంగ్ ఇస్ టు ఎంటర్టైన్ పీపుల్ అని ఇలాంటి పాటకు మీరు బాగా టైం తీసుకుంది ఏమైనా ఉందా సార్? మాస్ పాటల్లో బాగా టైం తీసుకుందైతే నాకు తెలిసి 'రబ్బర్ గాజులండి.' 'రబ్బర్ గాజులు' బట్ దాన్ని అంత మాస్ పాట అనొచ్చా ఏమో నాకు తెలియదు. బట్ బికాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను అమ్మని అబ్బని అత్తెలి పొమ్మని అత్తరిని ఇద్దరికొచ్చానే. అది ఇంచుమించు మేము చేస్తుంటే కీరవాణి గారు కూడా 10-12 ట్యూన్లు చేశారు. ఆ ట్యూన్లకి ఏదో నాకు ఒకటి గుర్తు, ఒక ఆప్షన్ దద్దరిల్లిందే దద్దరిల్లిందే దదుం దా దద్దరిల్లిందే అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులో. అదే సిచ్యువేషన్కి అలా ఒక 12 ఆప్షన్స్ దాకా చేశారు. తర్వాత మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయాను, అరకు వ్యాలీలో పున్నమి రిసార్ట్స్లో అనమాట. నా మంచం మీద పడుకుంటే ఎదురుగుండా పెయింటింగ్ ఉంది, ఒక గిరిజన మహిళలాగా నెత్తి మీద తట్ట పెట్టుకుని, మొత్తం చెయ్యి అంతా గాజులు, రబ్బర్ గాజులు. అది చూసి రబ్బర్ గాజులు కదా, ఆ రబ్బర్ గాజులు అని నేను అనుకోవడం, ఆ సౌండ్ బాగుంది అనిపించి రాసాక ట్యూన్ చేశారు. అది కూడా ఓకే అవుద్ది అనుకోలే, ఎలాగో రేపు 4 ఆప్షన్లు వినిపించాలి కదా, 1 ఆఫ్ ద ఆప్షన్స్ అని చెప్పి అది కూడా ఇచ్చాను అనమాట. అన్నీ అయిపోయినా అది ఓకే అవ్వలేదు, నా దగ్గర ఒకటి ఉందండి అని చెప్పి మామూలుగా వినిపిస్తే, పెద్దనా ఇలా ఉండాలి అన్నాడు రాజమౌళి గారు. మాస్ పాటలకే చాలా కష్టం ఆప్షన్స్, ఓ పట్టాన్ని ఓకే అవ్వవు. కరెక్ట్. అండ్ ఐ థింక్ మీరు కొంచెం ఇంకా మీరు కూడా చాలా రెలవెంట్గా ఏమేమి ఉన్నాయనేది తెలుసుకుంటూ ఉండడం కూడా ఇంపార్టెంట్ ఏమో కదా సార్ అట్లాంటి పాటలు రాయడానికి? అవునండి. అంటే ఇప్పుడు ఏం పదాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎవరు ఎక్కువ ఎలాంటి వాటి మీద ట్రిప్ అవుతున్నారు సార్. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు సింగర్స్ మీరు చాలా మంది వర్క్ చేశారు కదా సార్. సో మీరు చెప్పేది ఏంటంటే తెలుగు భాష రాని సింగర్లు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు నా అదృష్టం, నా ఫస్ట్ సినిమాకే పెద్ద సింగర్స్తో వాయిస్ మిక్సింగ్లో పాల్గొన్నాను నేను. ఎవరెవరు సార్? బై ది వే, కాలేజ్ సాంగ్ కేకే గారు పాడారు, ఒక డ్యూయెట్ బాలు గారు చిత్ర గారు పాడారు, ఒక డ్యూయెట్ చిత్ర గారు శంకర్ మహాదేవన్ పాడారు, ఐటమ్ సాంగ్ మాలతి గారు పాడారు. అబ్బో, ఇలా పెద్ద సింగర్స్ అనమాట అందరూ. అండ్ మీరు వెళ్ళారా సార్ అన్నిటికీ వెళ్ళాను. అప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఆయన పేరు. ఓకే. ఆయన ఎంకరేజ్ చేయడానికి నన్ను కూడా తీసుకెళ్లారనమాట. అది కొంచెం పదాలు అయి చెప్తానికి, ఫస్ట్ సినిమా కదా, అంత బిజీ కూడా ఉండం కదా. సో అప్పుడు నాకు అప్పటి నుంచి కూడా వాయిస్ మిక్సింగ్ల మీద కొంత అనుభవం ఉంది బాగానే. సో వీళ్ళలో తెలుగు రావడం రాకపోవడం అనేది సమస్య కాదు, వస్తే దాని అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. ఇప్పుడు పరభాష మన భాష అనేది వదిలేస్తే పాట బాగా రావడానికి ఓకే, తెలుగు భాష వస్తే అడ్వాంటేజ్ ఓకే. పరభాష మన భాష అనే దాన్ని పక్కన పెడితే తెలుగు భాష వస్తే లిరిక్ అర్థం చేసుకుని ఎక్స్ప్రెస్ చేయడం అడ్వాంటేజ్ ఉంటుంది, అది వదిలేండి మామూలుగా. ఒకవేళ పరభాష అయినా 2 రకాలు ఉన్నాయి, అందులో శ్రేయ ఘోషల్ టెక్నిక్తో పెద్ద ఇబ్బంది ఉండదు, ఉదిత్ నారాయణ గారి టెక్నిక్తో కొంచెం ఇబ్బంది ఉంటుంది. శ్రేయ ఘోషల్ గారు ఏంటంటే పూర్తిగా మీనింగ్ ఏంటి అనేది అంత లోతుగా తెలియకుండా పైపైన సిచ్యువేషన్ ఏంటి ఏమంటున్నారని తెలుసుకుని తనకి పాట నేర్పే వాళ్ళు ఏమంటున్నారో అది మిమిక్రీ చేసేస్తారు. పలకడంలో ఇంకా దాన్ని పెద్దగా స్ట్రెస్ చేసి లా అంత కాన్షియస్నెస్ ఉండదు. వీడు ఏం మాట్లాడుతున్నాడో అది మిమిక్రీ చేసేస్తారు, అది మనకి ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తుంది. అందుకని మీకు శ్రేయ ఘోషల్ గారి తెలుగు అంత యాసగా అనిపించదు మీకు మిగతా చాలా మందితో పోల్చి. కరెక్ట్. కొంతమంది సింగర్స్ ఏంటంటే మరీ పట్టుపట్టి, అసలు ఉదిత్ నారాయణ గారు ఎంత రాసుకుంటారో తెలుసా, ఈ పదం మీనింగ్ ఏంటి,
ఈ పదం మీనింగ్ ఏంటి, అక్షరం ఏంటి అంతా రాసుకుంటారు. ఆ కాన్షియస్నెస్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఆ తేడా కనపడుతుంది అనమాట. వేరే వాళ్ళు వాడారు. అంతే, మనం ఎవరి కష్టాన్ని జస్ట్ లైక్ దట్ విమర్శించేయకూడదు. చాలా పాటుపడి కూడా అక్కడ ఒక్కోసారి రాదు అంతే. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను చూశాను, ఇప్పుడు పేర్లు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళైతే బొంబాయి నుంచి వచ్చి నన్ను కొట్టరు కాబట్టి ఓకే. ఇక్కడ హైదరాబాద్ గురించి చెప్తాను. ఒక సుప్రసిద్ధ గాయకుడు స్టూడియోకి వచ్చారు. అన్నా పేపర్ ఉందా, పెన్ ఉందా? లేదు, ఈజ్ ఎనాక్టింగ్ సంబడి. స్టూడియోకి వచ్చి పాట రాసుకోండి అంటే, అన్న పేపర్ ఉందా, పెన్ ఇస్తారు. అక్కడ పెట్టుకుని ఆ ట్యూన్ ఏంటి, ఓకే పాడుకుని పాట పాడేసి ఆ పేపరు పెన్ను కూడా అక్కడే వదిలేసి స్టూడియో నుంచి వెళ్ళిపోతాడు. అంటే తను పాడిన పాట ఒక రికార్డులో ఉంచుకోవాలన్న శ్రద్ధ కూడా తనకు లేదు. ఇప్పుడు కొంచెం స్మార్ట్ ఫోన్స్ వచ్చాక స్మార్ట్నెస్, పీడిఎఫ్ వచ్చేస్తుంది. రాసున్న పేపర్ను ఫోటో తీసి అదేలేండి జూమ్ చేసుకుని తర్వాత ఆ ఫోన్ మెమరీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసే మొదటి ఫోటో ఇది ఉండొచ్చు. అదే విషయం కాబట్టి నేను గమనించింది అదనమాట. ఈ హైదరాబాద్లో ఇంతమంది సింగర్స్ పుట్టుకొస్తున్నారు కదా, అందరూ కూడా మ్యూజికల్గా మంచి ప్రాక్టీసే చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. లిరిక్ విషయంలో మాత్రం ఈ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఎందుకు ఇలా రాశారు, ఇలాగే ఎందుకు రాయాల్సి వచ్చింది, అసలు ఈ పదానికి అర్థం ఏంటి, ఇందులో మీనింగ్ ఏంటి, డబుల్ మీనింగ్ ఏంటి, త్రిబుల్ మీనింగ్ ఏంటి, ఈ తెలుసుకోకుండా పాట అంటే స్వరాలు పదాలు అన్న జస్ట్ ఆ రెండు బండ ఫార్ములాలతో వచ్చి పాడి వెళ్ళిపోతున్నారు. ఏ కొద్ది మందో ఒకటి రెండు మ్యాక్సిమం ముగ్గురు అనుకుంటా. వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా మీరు? నేను చెప్పను. బాగా పాడేవాళ్ళు సార్, బాగా పాడేవాళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళకి అసూయ వస్తుంది. నన్ను కొట్టకపోయినా వాళ్ళని సైకలాజికల్గా కొట్టడానికి ట్రై చేస్తాను. అలా ఇద్దరు మాత్రం ఫోన్లు చేసి అడిగి మరీ తెలుసుకుని ఎందుకు ఇది ఇలా రాయాల్సి వచ్చింది, సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకుని పాడుతున్నారు. వాళ్ళు మాత్రం కన్సిస్టెంట్లీ హిట్లు ఇస్తున్నారు. వాళ్ళ సక్సెస్ రేట్ చాలా కన్సిస్టెంట్గా ఉంది. ఇక మన భాష పరాయి భాష అని చెప్పి టీవీల్లోనూ పేపర్లలోనూ కూడా తెగ రాస్తున్నారు. అసలు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, నార్త్ వాళ్ళనే చేస్తున్నారు. నిజంగా అంటున్నారా సార్? అంటలేదేమో అని అనుకుంటున్నాను. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ లేకపోతే మీకు మ్యూజిక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ వాళ్ళల్లో మీకు పెద్దగా ఆ మాట రాట్లా. బట్ ఈ క్రిటిక్స్ ఉంటారు కదా, క్రిటిక్స్ నుంచి దారుణమైన విమర్శలు వస్తున్నాయి. మేము వెళ్తే అయ్యే క్వశ్చన్లు, మీరంటే కొంచెం పాడ్కాస్ట్ యుగంలో ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. మామూలు ఛానల్ యుగంలో, ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ యుగంలోకి వెళ్తే ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఫస్ట్ అడిగేది అసలు తెలుగు భాషకి చెందిన వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు, అది ఇది చాలా ఈ కంప్లైంట్లు వస్తున్నాయి. అసలు ఎందుకు ఎంకరేజ్ చేయాలి చెప్తాను. ఎందుకు ఎంకరేజ్ చేయాలి, ఎందుకు చేయకూడదంటే, సో గత 20-25 సంవత్సరాలుగా మన పేరెంటింగ్లో ఉన్న లోపం వల్ల మన తెలుగు సింగింగ్లో ఉన్న క్వాలిటీ తగ్గిపోయింది. ఇప్పుడు బాలు గారు వచ్చి అన్ని పాటలు పాడారు అంటే, బాలు గారు ఇంజనీరింగ్ ఎగ్గొట్టి వచ్చి సాహసం చేసి వచ్చి తన కెరీర్ని ఎంచుకున్నారు. అప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగినప్పుడు, నువ్వు 2 పడవల మీద కాళ్ళు వేయొద్దు, అటు చదువు ఇటు పాటలో 2 చూసుకుంటే మాత్రం నీకు ఏది కాకుండా పోతుంది, ఏదో ఒకటి చూస్ చేసుకో అంటే ఆయన ఈ రంగంలోకి వచ్చాడు. గత 25 సంవత్సరాలుగా అది లేదు. 8th క్లాస్కి వచ్చాడా, ఇది ఐఐటి ఎలా కొట్టాలి, పాడేండ్రా టెక్నో స్కూల్స్ అంటే అయ్యాయో. ఈ మధ్య 2 ఇన్స్టిట్యూట్స్ కలిసి చైనా అయిపోయింది. నిజంగా ఆ 2 ఇన్స్టిట్యూట్స్, ఒకదాని మొదటి పేరు చెయ్యి, ఒకదాని మొదటి పేరు నా, 2 కలిస్తే చైనా. ఏవి సార్? నాకు తెలియలా. అది తర్వాత తెలుసుకుంటారు. ఒక ఇన్స్టిట్యూట్ మొదటి అక్షరం, ఒక ఇన్స్టిట్యూట్ పేరులో మొదటి అక్షరం చెయ్యి,
రెండో ఇన్స్టిట్యూట్ మొదటి అక్షరం నా, ఈ రెండు కలిపితే చైనా. అసలు ఏ ముహూర్తాన్ని వాళ్ళిద్దరూ కలిసారో కానీ ఆ తర్వాత నుంచి వచ్చే యూత్ అంతా చైనా ప్రోడక్టే వస్తున్నారు మనకి. చైనా ఫోన్లే వస్తున్నాయి. వాడికి నిజంగా ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని సహజంగా ప్రతి వ్యక్తికి ఉండదు. వాడి డిఎన్ఏ ఏదో చెప్తుంది వాడికి, నువ్వు పాటలు పాడరా, నువ్వు పాటలు రాయరా, నువ్వు క్రికెట్ ఆడరా, లేకపోతే నువ్వు అది చేయి, నువ్వు రోబోటిక్స్ చేయరా, రోబోలను తయారు చేయరా, నువ్వు రాకెట్లను ఎగరేయరా అని రకరకాలు చెప్తూ ఉంటుంది. అటు ప్రారంధమో, ఆ జన్మజన్మల సంస్కారమో, ఆ సెల్షియల్ మెమరీయో, ఆ సోల్ మెమరీయో, రకరకాలు వాటి కాంబినేషన్తో ఒకడు భూమి మీదకి వస్తాడు. ఆడు ఇంజనీర్ అవ్వాలని రాడు, డాక్టర్ అవ్వాలని రాడు. అందరూ డాక్టర్లు అయితే అసలు పేషెంట్లు ఎవడుంటాడు, అందరూ ఇంజనీర్లు అయితే అసలు మిషన్లు వాడేవాడు ఎవడుంటాడు. కానీ ఆ 90sలో మొదలైన ఒక ఫోబియాతో ఏమైందంటే, వీడు పాట బాగా పాడగలుగుతున్నా, ఓకే మ్యూజిక్ సెకండరీ, ఫస్ట్ చదువు కంప్లీట్ చేయి, ఫస్ట్ ఎంసెట్ రాయ్, ఫస్ట్ ఇప్పుడు నీట్ రాయ్, ఈ చెప్పి దీన్ని సెకండరీ చేసేటప్పటికి ఎప్పుడైతే మన ఇంటెలెక్ట్ 14-21 సంవత్సరాల మధ్యలో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే స్టేజ్ ఉంటుంది ఇంటెలెక్ట్, ఆ టైం అంతా ఫార్ములాలు బట్టి పట్టడంలోనూ, మ్యాథమెటిక్స్ ట్రిక్స్ తెలుసుకోవడంలోనూ, ఒక 5 నిమిషాలు 5 సెకండ్ల ఆన్సర్ వచ్చేయాలంటే ఏం చేయాలి, 25x25, 2ని 3తో గుణించరా, 6 ఇక్కడ పక్కన పెట్టు, 5 5 25 కాబట్టి 625 అంతే. అలాంటి ట్రిక్కులు చెప్పేసి 75x75, 7ని 8తో గుణించు, 7 8 56, 5625 అంత స్పీడ్గా వచ్చేయాలి ఆన్సర్. అంటే అంత ఒక మిషన్స్ లాగా తయారు చేసేస్తున్నారు అనమాట. దాంతో ఆ క్రియేటివ్ జీల్ అనేది చచ్చిపోతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ అంతా కూడా అవన్నీ దాటుకుని ఆ మిగిలిన్న ఆ స్కేల్ ఏదైతే ఉందో దాన్ని, ఆ స్కేల్స్నే మనకు బయటకు చూపెడుతున్నారు. మొదటి నుంచి చెక్కబడట్లా. పేరెంటింగ్లో ఆ లోపం ఉంది. ఆ లోపం ఉన్నప్పుడు క్వాలిటీ సింగర్స్ని ఇక్కడి నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? రోజుకి 12 గంటలు ప్రాక్టీస్ చేసిన సింగర్ ఏడి? మీకు పెద్ద పెద్ద షెల్లో ఆర్టిస్టులు ఉంటారు యూరోప్లో, అక్కడ వాళ్ళు ఈవెన్ కమోడ్ మీద కూర్చుని షెల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే రోజుకి 16 గంటలు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి టైం అలా మిగుల్చుకుంటూ ఉంటారు వాళ్ళు. మ్యూజిషియన్షిప్ అంటే ఆటల కింద కాదు. అలా పేరెంట్స్ కానీ, ఇప్పుడు జర్నలిస్టులు కానీ, లేకపోతే యాంకర్స్ కానీ అడుగుతూ ఉంటారు కదా తెలుగు సింగర్స్ని ఎంకరేజ్ చేయాలని. వాళ్ళని సర్వే పెట్టుకుని ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల చేత రోజు 10 గంటలు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఎంసెట్లు, ఎంట్రన్స్ టెస్ట్ల స్ట్రెస్లో పడేయకుండా ఏదో లోకజ్ఞానం కోసం చదివిస్తూ టైం అంతా సంగీతానికి, సాహిత్యానికి పెట్టే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో అడగమనండి. అంతమంది ఉంటే అప్పుడు తెలుగు సింగర్స్ కావాలి, తెలుగు సింగర్స్ని ఎంకరేజ్ చేయాలన్న బుద్ధి ఇక్కడ వాళ్ళకి పుడుతుంది. సార్, ఈ 20 ఏళ్లలో మీరు 19-20 ఏళ్లలో మీరు ఫస్ట్లో వర్క్ చేసిన శంకర్ మహాదేవన్ గారు, తర్వాత చిత్ర గారు, బాలు గారి దగ్గర నుంచి ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు రియాలిటీ షోస్ నుంచి విన్ అయ్యి వస్తున్న వాళ్ళు కూడా మీ పాటలు చాలా పాడుంటారు కదా సార్. వాళ్ళల్లో మీరు చూస్తున్న డిఫరెన్స్ ఏంటి సార్? మేజర్గా మంచి ఏంటి, చెడు ఏంటి, రెండు కొంచెం చెప్పగలుగుతారా? అంటే ఇందాక కొంచెం చెప్పారు మీరు. రియాలిటీ షోస్ నుంచి వచ్చిన వాళ్ళ సక్సెస్ శాతం తక్కువ ఉన్నదని మీరు ఒప్పుకుంటారా లేదా? 100%. కారణం ఏంటో తెలుసా? సినిమా పాట ప్లేబ్యాక్ సింగింగ్కి రియాలిటీ షోలో సినిమా పాటని పాడడానికి తేడా ఏంటంటే, ఇటు ప్లేబ్యాక్ సింగింగ్ అనేది మీకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, స్పైసెస్, బాస్మతి రైసు, ఆయిలు, మంట విడిగా ఇస్తే, ఉప్పు, పసుపు అన్నీ విడిగా ఇస్తే, వాటిని ఏదేది ఎంత కలపాలి, ఎంత కొయ్యాలో చూసుకుని అన్నీ కలిపి బిర్యానీని వండి తెచ్చి ఇవ్వడం అనమాట, తెచ్చి వడ్డించడం అనమాట. అది ప్లేబ్యాక్ సింగింగ్. రియాలిటీ షోలో సింగింగ్ ఏంటంటే, ఆల్రెడీ వండేసి ఉంటుంది ఒక బిర్యానీ, జస్ట్ కూర్చున్న వాళ్ళకి ఆ వెజల్ తీసుకొచ్చి వడ్డించడం అన్నమాట. రెండిటికి అంత తేడా ఉంది. అంటే ఆల్రెడీ ఒక ప్లేబ్యాక్ సింగర్ ఈ ఎక్స్ప్రెషన్ ఇది, ఈ సిచ్యువేషన్కి ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ లిరిక్ని ఈ ట్యూన్లో ఈ నోట్ని ఇలా టచ్ చేయాలి, ఇక్కడ డైనమిక్స్ ఇలా ఉండాలి, ఇక్కడ డైనమిక్స్ ఇలా ఉండాలని వాడు గుణించేసుకుని వండేసి పెట్టేస్తాడు. రియాలిటీ షోలో అది చూసి జస్ట్
పాడతారనమాట. కానీ బయటికి చూసేవాడికి ఏంటి అసలు ఏ కుమ్మేస్తున్నాడు, అసలు సినిమా కన్నా బాగా పాడేసాడు. ఇంకా అది చిన్న పాప చిన్న బాబు అయితే ఆడికి ఏ అపశృతులు వచ్చినా ఓకే, ఆడ పదం ఎలా పలికినా ఓకే. అబ్బా అంత చిన్నోడయ్యి ఉండి అసలు ఒరిజినల్ లాగా పాడేశాడు అని ఇక్కడ ఆడియన్స్ అనుకుంటా ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఆడ అంత బాగా పాడాడు, ఆడికి ఇవ్వకుండా ఆ అమ్మాయికి ఇచ్చారేంటి టైటిల్ అనుకుంటారు. ఇన్ని ఉంటాయి రియాలిటీ షోస్. ఈ మధ్య ఇంకొక He's just not taking names. He's also taking genders. Go for it, sir. Hey, cut, please. I didn't say it. No, ఇదే టీజర్. అయితే ప్లేబ్యాక్ సింగింగ్ అనేది ఒక యజ్ఞంలాగా నేర్చుకోవాలి. అసలు సినిమా పాటలే నేర్చుకున్నవాడు ప్లేబ్యాక్ సింగింగ్లో సరిగ్గా రాణించలేడు. సినిమా అనేదే మన జీవితంలో మనం చూసిన అనుభవాల్ని, మనం చూసిన ఆర్ట్ని మనదైన శైలిలో సినిమా ద్వారా అందించడం. అప్పుడు కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాట లాంటి పాటే నేను రాసి, వచ్చేసిన సినిమా పాట లాంటి పాటే మీరు పాడితే ప్రత్యేకత ఏమి ఉండదు కదా. మీ జీవితంలో ప్రత్యేకత ఏంటని ఇప్పుడు విమర్శించవచ్చు. సిడ్ శ్రీరామ్ని ఒక రకంగా ఏదో కోస్తాడేంటి, అరుస్తాడేంటి అని విమర్శించవచ్చు. కానీ అతని గొంతులో ఆ స్టైల్ ఎలా వచ్చింది? వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఉన్న కర్ణాటక సంగీతం, అమ్మ నేర్పిన కర్ణాటక సంగీతం, అతను టీనేజ్లో ఫ్రెండ్స్తో జామ్ అయ్యి నేర్చుకున్న బ్లూస్ కలిస్తే ఆ వాయిస్ అలా వచ్చి అది కొత్తగా వినిపించింది మనకి. ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో పెరిగిన సిడ్ శ్రీరామ్ వాయిస్ ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో మనకు వినపడుతుందంటే కారణం అందులో ఉన్న వైవిధ్యాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం. అదే మళ్ళీ బాలు గారి లాగానో మళ్ళీ శంకర్ మహాదేవన్ లాగానో పాడుతున్నాం అనుకోండి, ఆ ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటారు. జిరాక్స్ కాపీ లాగానే కనపడుతుంది. రియాలిటీ షోస్తో ప్రాబ్లం అదే అవుతుంది. అందుకే చాలా తక్కువ మంది ఆ తేడా తెలుసుకుని రియాలిటీ షోస్లో పాడిన వాళ్ళు కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. కానీ రియాలిటీ షోస్లో టైటిల్ విన్ అయిపోయినా కూడా ప్లేబ్యాక్లో ఎవరు సక్సెస్ అవ్వట్లేదు. దానికి సింగర్స్ చేయాల్సిందల్లా ఒక్కటే, ముందు సంగీతం ఎలాగో మీకు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు మీ లోపల ఉంది కాబట్టి సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి, పాటను ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎందుకంటే ఎవరు పాడినా అవే నోట్స్, కానీ ఎవరిచ్చినా అదే ఎక్స్ప్రెషన్ కాదు. ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే లిరిక్ యొక్క ఆత్మను అర్థం చేసుకోగలగాలి. అది చేసుకోనంతకాలం, మీ వాయిస్లో టెంబర్ బాగున్నంతకాలం, అది బోరు కొట్టినంతకాలం 2 సంవత్సరాలు వింటారు, తర్వాత వింటారు. సార్ అంటే మీరు మరీ బ్రూటల్లీ ఆనెస్ట్గా కొంచెం చెప్పారు కాబట్టి సార్ 2015లో మీరు సూపర్ సింగర్స్లో ఏదో ఫైనల్స్కి జడ్జ్గా వెళ్ళడం దగ్గర నుంచి చాలా రియాలిటీ షోస్లో మీరు జడ్జ్ చేయడానికి వెళ్ళారు కదా సార్. తర్వాత కూడా మీకు వాళ్ళలో ఎవరైనా అక్కడ పాడుతున్నప్పుడే ఏదైనా మీకు వీళ్ళు చాలా కొత్తగా పాడుతున్నారు అంటే ఉన్న పాటలనే, లైక్ ఐ సెడ్ మీరు చెప్పినట్టు ఉన్న పాటలనే పెద్ద పాడడం ఏమి ఈజ్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ అప్పటికెప్పుడు ఇచ్చిన పాట కంటే కదా. మీకు అలా ఎవరైనా చూడంగానే మీకు అనిపించిన వాళ్ళు ఉన్నారా? 2-3 ఎవరైనా? కెన్ యూ టేక్? అనిపించలేదు దేర్ నేమ్స్, అంటే ఒక్కళ్ళు కూడా అనిపించలేదు అసలు వీళ్ళేంటి ఈ పాటను చాలా కొత్తగా పాడారు అన్నట్టు? అనిపించలేదు. ఏదో 50% వరకు అనిపించవచ్చు. అలా అనిపించిన వాళ్ళతో కూడా అంటే పాజిటివ్ ఒకటే మనం ఆన్ స్క్రీన్ చెప్పాలి కాబట్టి పాజిటివ్ చెప్తాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే బాగుంది గొంతు, ఎక్స్ప్రెషన్ కూడా బాగుంది అనుకున్న వాళ్ళు, అంటే మన నోట్స్ స్వరాల భాషలో చెప్పాలంటే ఒక రేంజ్ తీసుకుందాం, ఒక సిఓ బిఓ డిఓ శృతి, ఈ కింద పా నుంచి పైసా వరకు పాడగలిగే వాళ్ళు కొంతమంది, ఈ సా నుంచి పైన గా వరకు పాడగలిగే వాళ్ళు కొంతమంది. అంతేగాని 3 పంచమాలు టచ్ చేయగలిగే సాధన ఎవరి దగ్గర లేదనిపించింది. అది ఉంటేనే పాట ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. ఇప్పుడు ఏం సందేహం లేదు పాట ఉంది, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది, బేస్లో స్టార్ట్ అవుతుంది కదా, చాలా పైకి వెళ్తుంది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మని నిన్ను చేరుతుందే చిలక, తనకొక లోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ.
ఆ నోట్ అంటుతుంది కదా, ఈ లేఖ దగ్గర ఆ ఖ ఆ పైప ఎంత బ్రైట్గా ఉందో ఇక్కడ ఏం అన్న నోట్ కూడా అంతే బ్రైట్గా ఉండాలి. అప్పుడే పాటని పరిపూర్ణమైన గాయకుడు అవుతాడు. దానికి ఏం లేదు, లో నోట్ ఏది వెళ్ళట్లేదో అది తర్వాత రోజు సాధన చేస్తూ ఉండడం, హై నోట్ ఏది వెళ్ళట్లేదో తర్వాత రోజు గొంతు చించైనా దాన్ని కొట్టడానికి ట్రై చేయడం. ఆ రేంజ్ అనేది గొంతులో తెచ్చుకుని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగితేనే స్టాండర్డ్ సింగర్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎవరు నాకు నేను చూసిన రియాలిటీ షోస్లో చాలా తక్కువ మంది కనిపించారు. ఇప్పుడు బిగినర్స్ ఇప్పుడు లిరిక్స్ రాస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. బై ద వే నేను మీకు ఊరికే ఇది ఆపర్చునిటీగా తీసుకుని మీరు కూడా రాస్తున్నారు? నేను రాయట్లేదు సార్, నాకు అసలు రాదు. కానీ నేను కుళ్ళుకోవడం మాత్రం వచ్చి మీలాంటి సినిమా హీరోలే రాస్తున్నారండి. అమ్మో నాకు రాదు సార్ నిజంగా. కానీ నేను చెప్పినట్టు కుళ్ళుకోగలను బాగా, అంటే బాగా రాసే వాళ్ళని చూసల్లా బాధపడుతుంటాను ఇప్పుడు రాయలేకపోతున్నాను. ఎక్కడో ఖాళీ వాసన వస్తుంది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, మా జామర్స్ అండ్ మా బ్యాండ్ ఉంది సార్, దాంట్లో మేము మా సొంత పాటలు కొన్ని చేస్తున్నాం సార్. మేము కంపోజ్ చేసి మేము చేసుకుంటున్న పాటలు, వాటిని శ్రీరాగ్ అని చెప్పి ఒక అబ్బాయి రాస్తాడు సార్. ఆ అబ్బాయి అంటే వాడు కూడా మా ఏజ్ సార్, దాదాపు 26-27. కాదు 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 అంటే మా ఏజ్. సో వాడు రాసేది నాకు చాలా నచ్చుతుంది సార్. అంటే వాడు విపరీతమైన సీతారామ శాస్త్రి గారు అభిమాని సార్. అంటే నాకు మరీ ఎక్కువ పిచ్చేస్తా అనుకోకపోతే నేను వాడు మాకు రాసిన ఒక పాట నేను పాడి వినిపిస్తాను. ఇది తొలి అడుగు అనేది సార్ మా పాట పేరు. మేము డైరీ అని ఒక ఆల్బమ్ చేసాం సార్, 5 డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ గురించి. అది తొలి అడుగు అనేది పుట్టుక, తర్వాత పసితనంకి సంబంధించిన పాట సార్. ఇందులో వాడు రాసిన పల్లవి మీకు వినిపిస్తాను సార్. ఇది తల్లికి కొడుక్కి కూతురు లేదా. ఓ ప్రాణమై ఓ ఊపిరై ఓ లోకమై ఉండగా మా గూటినే దారడుగుతూ ఈ భూమికే చేరిన ఆ కళ్ళలో నీరే ఏమన్నదో ఆ గూటికే మళ్ళీ చేరాలనా వీలుందా. మెరిసిన కనులే వెతికిన బదులై నెలలుగా తను వినేసడే తడిమే తడబడి పడుతూ నిలబడి ఎగిరే చిరు చిరు అడుగులే ఇలా కదిలే. ఇది పల్లవి సార్. ఈ పాట తల్లికి కూతురికి మధ్యలో ఉంది. దీంట్లో మంచి క్రమాలంకారం అని, అంటే స్టేజెస్. సార్ మీకు ఎలా అనిపించిందో కాసేపు వాడిని పొగిడినా తిట్టినా కాసేపు చెప్పండి సార్, వాడికి కూడా పంపిస్తాను. ఖచ్చితంగా బాగుందండి, అందులో డౌట్ లేదు. అందులో క్రమాలంకారం అని ఒకటి ఉపయోగించాడు. ప్రాణమై, ఊపిరై, లోకమై. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ జైగోట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది జస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణం అంటే ఏం లేదు, లోపల తర్కశాస్త్రంలో చెప్తారనమాట. ప్రాణం అంటే అసలు మీనింగ్ ఏంటంటే అంతర్సంచారి వాయు ప్రాణ అని. లోపల సంచరించే గాలిని ప్రాణం అంటారు. మొదటిసారి ఆ గాలి కదిలినప్పుడే ప్రాణం పుట్టినట్టు ప్రాణం వస్తుంది. తర్వాత ఊపిరి, ఆ ఊపిరి రిథమిక్గా మారుతూ ఉంటుంది. అలా తర్వాత లోకమే, అది అయిన తర్వాత పిండం అయిన తర్వాత అదైతే గర్భం ఉందో ఆ గర్భమే లోకంలాగా అనిపిస్తూ ఉంటుంది. అవును సార్, ఒకే లోకం అది, ఆ లోకం. అలా స్టేజెస్ ఏ టైంలో ఏది జరుగుతుందో అలంకారం అలాగే పెట్టుకుంటూ వచ్చారన్నమాట. క్రమాలంకారం అంటారు దాన్ని సార్. అది ప్రయోగించాడు, చాలా సంతోషం. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. వాడు నాకు చాలా పర్సనల్ సక్సెస్ లాగా సార్. నేను చాలా వాడి సాహిత్యాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను సార్. అంటే మీరు చెప్పినంత క్లియర్గా ఏం వాడాడు ఏంటి అనేది మాకు తెలియపోయినా కూడా వాడు చెప్పాలనుకున్న థాట్ అనేది, అంటే ఆ గూటినే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా అందుకని ఏడుస్తాడని చెప్పి అట్లా రాయడం నాకు చాలా ముచ్చట అనిపించింది సార్. సో ఇప్పుడు అలాంటి వాడు సినిమాలలో రాయడానికి ఒకవేళ రేపు పొద్దున్న వాడు ట్రై చేసినా ఏం చేసినా కానీ అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి సార్? ఒకటి ఏంటంటే, మనకి ఎంతమంది
ఫేవరెట్ లిరిసిస్టులైనా ఉండొచ్చు. వాళ్ళలా కాకుండా మనలా ఎలా రాస్తున్నాం అన్న దాన్ని బట్టి మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. వాళ్ళని అనుసరించాలి. ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు ఉన్నారు. ఒకవేళ సీతారాం శాస్త్రి గారికి వీరాభిమాని అంటే గనక యువతని ఉర్రూతలూగించవచ్చు కానీ యువతని కిర్రెక్కించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అందుకని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్ దాన్ని? కిర్రెక్కించడం, ఉర్రూతలూగించడం అంటే హై అవడం, కిర్రెక్కించడం అంటే బూజ్ అవడం. కరెక్ట్. హై అవడానికి ఇంటాక్సికేషన్ లాగా. సో అది ఉర్రూతలూగించవచ్చు కానీ కిర్రెక్కించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. అది అందరి లిరిసిస్ట్కి అదే ఉంటుందని లేదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఏదో పాటని ఆ జీవితానికి ఒక ఉపశమనంగా భావిస్తూ ఉంటారు కదా. కొంచెం వాళ్ళ చిన్న డర్టీ మైండ్ దాంట్లో జొప్పిస్తే తప్పేంటి అంటారు. అది కూడా తప్పలేదు. కాబట్టి ఆ ఫిలాసఫీని తీసుకోవాలి కానీ వొకాబులరీని వాళ్ళ నుంచే తీసుకున్నాం అనుకోండి, అలాగే బాలుగారులా పాడినట్టు ఉంటుంది. కరెక్ట్. తర్వాత వచ్చే లిరిసిస్టులకి నేను ఇచ్చే మొదటి సూచన అది. ఆ తర్వాత కొంతమంది లిరిసిస్టులు అంటే ఇలాగే ఉండాలి, ఇలా ప్రవర్తించకూడదు, రియాలిటీస్లో పిల్లి మొగ్గలు వేయకూడదు, రియాలిటీ షోస్లో పిల్లి మొగ్గలు వేయకూడదు, లిరిసిస్ట్ అంటే గౌరవంగా కూర్చోవాలి, మడికట్టు కూర్చోవాలి, వీలుంటే పంచి లాల్చే వేసుకోవాలి, జీన్స్ వేసుకోకూడదు, వాళ్ళు ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఉండాలి కానీ బాయ్ ఫ్రెండ్ ఫిగర్లా అసలు ఉండకూడదు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా, అవి పట్టించుకోకూడదు. మీ సాహిత్యాన్ని చూసి గౌరవించే వాళ్ళని గౌరవించండి కానీ మీరు ఎలా బట్టలు వేసుకున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చూసి గౌరవించే వాళ్ళ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవిస్తేనే అనుభవాలు తెలుస్తాయి. అంతే తప్పితే ఒక పీర్ ప్రెషర్కి లోనైతే కొత్త కోణాన్ని ఆవిష్కరించలేరు. అప్పుడు కూడా వొకాబులరీ ఆ చట్టంలోనే వస్తూ ఉంటుంది. కరెక్ట్. జీవితాన్ని అన్ని రకాలుగా జీవించడం అంటే మీ ప్రిన్సిపల్కి అనుగుణంగా. కరెక్ట్. ఉదాహరణకి నాకు ఆల్కహాల్ అలవాట్లేదు, అది పక్కోడు తాగుతున్నాడు కాబట్టి తాగాల్సినంత అగత్యం అక్కర్లేదు. తాగేవాడిని తాగనిస్తూ మనం వాగుతూ ఉంటే సరిపోద్ది. అలా మీ జీవితం తాలూకు ఫిలాసఫీని త్యాగం చేయకుండా సమాజం కోసం ఇలాగా బుద్ధిమంతుల్లాగా బతకాలి, అల్లరి చేయకూడదు అనేది పెట్టుకోవద్దు. ఇంకొక మీ మాధ్యమం ద్వారా నేను ఇచ్చే ఇంకో సలహా ఏంటంటే లిరిసిస్టులు అందరూ కూడా ఏది చేసినా చేయకపోయినా, రామాయణ భాగవత మహాకావ్యాలు చదివినా చదవకపోయినా, కాళిదాస శ్రీనాథ పోతన పెద్దన లాంటి వాళ్ళు రాసిన కావ్యాలు చదివినా చదవకపోయినా స్కూబా డైవింగ్ అయితే చేయండి. ఎందుకంటే స్కూబా డైవింగ్ చేస్తే మిగిలిన వాళ్ళు పొందే అనుభూతి వేరు, లిరిసిస్ట్గా మనం పొందే అనుభూతి వేరు. మామూలుగా తపస్సు మెడిటేషన్ అంటే ఏమంటారు, మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అంటారు కదా. మన ఇంద్రియాలు ఏమేంటి? 5: చర్మం, స్పర్శ, ముక్కు, వాసన, చూపు, కళ్ళు, చూపు, టేస్ట్, చెవులు, వినడం, నాలుక, టేస్ట్. ఇందులో కళ్ళు చూడడం తప్ప మిగతా 4 స్కూబా డైవింగ్లో లాక్ అయిపోతాయి. ఒకటి ముక్కు వాసన చూడడానికి ఉండదు, ముక్కు నొక్కేసి పట్టుకుంటుంది. మనం గాలి కూడా నోరుతోనే పీల్చాలి, లేకపోతే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ముక్కు, చెవులు అది వేసేస్తాం. మనకి వాటర్లో ఎవరైనా వచ్చి ఐటమ్ సాంగ్ పాడినా కూడా వినపడదు కదా. వాటర్లో ఎవరైనా వచ్చి అంటే అమలాపురం అంటే అండర్ వాటర్లో ఏమైనా పడుతుంది, వినపడదు కదా. సో అలా డీవియేట్ అవ్వడానికి కూడా లేదు. డైవ్ సూట్ వేసుకుంటాం కాబట్టి మొత్తం కవర్ చేసి ఉంటుంది. అక్కడికి వచ్చి మీకు తమన్నా వచ్చి గిల్లినా ఒకటే, మీ కోచ్ వచ్చి తోసినా ఒకటే, అక్కడ ఏ ఫీలింగ్స్ ఏం మారు. చర్మం అయిపోయింది. ఇక చెవులు వినం ఎలాగో, ముక్కు మూసేసి ఉంటుంది, పీల్చేదే నోటితో కాబట్టి దాంట్లో ఒక చికెన్ 65 కొరకడానికి కూడా ఉండదు అండర్ వాటర్లో, రుచి కూడా చూడం. ఒక్క కళ్ళు తప్ప మిగతా 4 లాక్ చేయబడి ఉంటాయి. ఆ 5వది కూడా కన్ను
ఇప్పుడు దాకా మనం చూసిన లౌకికమైన ప్రపంచాన్ని చూడట్లేదు. శ్రీలీలను, కృతి శెట్టినో చూడట్లేదు, మహేష్ బాబునో లేకపోతే రణబీర్ కపూర్నో చూడట్లేదు, ఆఖరికి ఐటమ్ సాంగ్ కూడా చూడట్లేదు. వేరే లోకాన్ని చూస్తుంది లోపల. 25, 30, 40, 50 అడుగుల లోతులో సముద్రంలో ఉన్న ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తుంది అన్నమాట. అది మెడిటేషన్కి దాదాపు 90% రీచ్ అవుద్ది ఆ ఎక్స్పీరియన్స్. అది చేసి వచ్చిన తర్వాత ఒక రకమైన ట్రాన్స్లో ఏంటి ప్రపంచం, చెత్తలో ప్రపంచం, ఎంత బాగుంది లోపల ప్రపంచం అన్నట్టు ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ లిరిసిస్టులకు అవసరం. లిరిసిస్టులు అడ్వెంచర్స్ చేస్తూ ఉండాలి. స్కూబా డైవింగ్, స్కై డైవింగ్, బంగీ జంప్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కొత్త కొత్త డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇంకా గదిలో కూర్చోవాలి, పెన్ను పేపర్ పట్టుకోవాలి అనేవి పెట్టుకోవద్దు ఫస్ట్. ఇది నేను నెక్స్ట్ తరం లిరిసిస్టులకి ఇచ్చే సలహా. వెరీ నైస్ సార్, వెరీ వెరీ హెల్ప్ఫుల్ సార్. నేను ఇది కూడా ఈ క్వశ్చన్ ఏంటంటే సార్, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసిన ఎప్పుడు అడుగుదామని. సార్ మీరు చాలా పాటలు రాసిన ఏ హీరోయిన్తో అఫేర్ కాదు సార్, నాకు సంబంధం లేదు, నన్ను వదిలేయండి సార్ మీరు. అదేం కాదు కానీ సార్, మీకు హీరోయిన్స్తో సంబంధం ఉండదు, ఓన్లీ సింగర్సేనా? నాకు ఎవరితోటి సంబంధం లేదు సార్. సార్ ఓకే, ఇదంతా కట్టే కదా. బట్ ఎనీవే సార్, మీరు ఇప్పుడు చాలా పాటలు రాస్తున్న కొద్దీ, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా చాలా రకరకాల వర్షన్స్ రాస్తుంటాను, బట్ కొన్నిసార్లు మీకు ఇష్టమైనవి లేదా ఇందాక మీరు చెప్పినట్టు ఇంకేం కావాలి అని చెప్పి వేరే థాట్లో అనుకున్నది ఓకే అయిందని చెప్పి, అట్లా ఏమైనా ఒక 2-3 పాటలు సార్ బాగా పాపులర్ అయిన వాటివి మీరు రాసిన ఆల్టర్నేట్ వర్షన్ ఏదైనా పాడి వినిపిస్తారా సరదాగా? మీకు బాగా నచ్చుతాను, గుర్తు తెచ్చుకుని వినిపిస్తా. కాకపోతే ఏమవుద్దంటే ఆ స్టేజ్లో అది గొప్ప వర్షనే, బట్ బయటకు వచ్చి పాపులర్ అయిన తర్వాత అర్థమైంది దాని కరెక్టే, దానికన్నా ఇదే బాగుంది కదా అనుకుంటారు. బట్ యాంటిసిపేషన్ అప్పుడు పరిస్థితి వేరు. దానికంటే అదే పాపులర్ అయ్యేదేమో అన్నట్టు. ఎందుకంటే సార్ నేను ఎందుకంటే దాన్ని మొన్న హిందీది ఎవరితో చూసినప్పుడు వాళ్ళు ఒక ఆల్టర్నేట్ వర్షన్ పాడితే అది యాక్చువల్లీ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది సార్ నాకు. అట్లీస్ట్ సాహిత్యం ఎంజాయ్ చేయగలిగే వాళ్ళకైనా ఇలా ఉంటే ఎలా ఉండేది అన్నట్టు. సర్కార్ వారి పాట టైంలో జరుగుంటే ఇంటర్వ్యూ భలే. ఎన్ని రాశారు సార్ లఫ్గా? కళావతికి ఒక 40 వర్షన్స్ రాశాను. మీ ఫోన్లో ఏమి ఉండవా సార్? చూడరాదు సరదాగా ప్లీజ్. ఫోన్లో ఉండకపోవచ్చు, చాట్లో ఉంటాయి. సో కళావతికి ఆల్టర్నేట్లు కొన్ని వినిపిద్దాం, మర్చుకొని. అంటే ఈ సెల్ చాట్లో 45 దొరకవు కానీ ఒక ఆప్షన్ అనమాట. ఎల్ల నిదురెల్ల కుదురెల్ల నువ్వు కుదిపేస్తివే గుండె నిల్ల, సోడా బాటిల్ల మల్ల బతుకెల్ల నిలువెల్ల నన్ను నవిలేస్తివే చూపు నిల్ల, ఆట నూడిల్ల అట్టేసుకు తినకే అదిరే హృదయాన్నే, లొట్టేసుకు తినకే లోపలి ప్రాణాన్నే, ఒట్టేసుకునొస్తా పద పట్టేసుకునుంటా కద 10 జనమలు విడువని జతగా, కమ్మాం కమ్మాం కళావతి అని ఒకటి ఉంటుంది. వెరీ నైస్ సార్. మయ్య మకుమయ్య నువ్వు విసిరావిటు వింత మాయ, ఏదో అయిపోయా సయ్య సకుసయ్య తడి పెదవుల్లో ప్రేమ ఛాయ, పుట్టిందే హోయ ఉల్టా తిరిగిందే నా గుండె కాయ, పల్టీ కొడుతుందే పరువంలో సోయ, తప్పో ఇది ఒప్పో మరి నెప్పో కనువిప్పోనని తెలియని తొలితి కమక చెలియ, కవ్వించకే కళావతి జివ్వంటుందే ఇదో ఇలామతి, చెయ్యందివే కళావతి వెయ్యేళ్ళకి నువ్వే సతి. అలా కళావతి ఆల్టర్నేట్స్. పాట 300 మిలియన్లకి వెళ్ళిపోయింది కాబట్టి ఇది బాగుంది అనిపిస్తుంది.
కానీ అప్పటి యాంటిసిపేషన్ వేరే ఉంటుంది. వీటిలో ఏదొచ్చి హిట్ అయినా తర్వాత 100 ఒక 1000 అది వినిపించి ఉంటుంటే అది అంత బాగాలేదేమో అనిపిస్తుంది అనమాట. ఇదంతా మనం వచ్చేసిన ఫైనల్ ప్రోడక్ట్ని బట్టి ముందు ప్రోడక్ట్స్ని జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ నో బట్ నాకేంటంటే జస్ట్ క్యూరియాసిటీ సార్, అంటే ఎలా ఏవి రాస్తారు, ఏవి వద్దంటారు, ఎందుకు వద్దని ఉంటారు అని ఆలోచించి అదే తెలిస్తే ఒకటే ఓకే చేద్దాం. ఏదో మా ఒక్క ఆప్షన్తో ఓకే అయిపోద్ది అదే తెలుసుంటే. సార్ ఇప్పుడు ఏంటంటే సార్ మీరు వీటిలోంచి ఏదో ఒక చిట్టు తీసుకోండి, మీరు రాసిన పాటల పేర్లే ఉంటాయి, కాకపోతే అన్ఫార్చునేట్లీ మళ్ళీ మీకు బోర్ కొట్టే పాటలు ఉంటాయేమో, అదేం లేదు. బట్ వాటి గురించి మీరు కొంచెం మాట్లాడగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. కాకపోతే నేను రాసిన పాటలైనా నేను రాసిన కాదు అనుకున్నవేం కాదు సార్, నాకు తెలిసి మీరు ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ విపరీతంగా ఓకే ధైర్యంగా నేను రాసిన పాటే దాంట్లో ఉంటుంది అనుకుంటుంది. లేదు నమ్మకంగా తీస్తున్నాను. తీయండి సార్, ఏదో ఒకటి తీయండి. రెండు వచ్చినాయి. ఫస్ట్ ఒకటి తీసుకోండి సార్ చీటింగ్ మళ్ళీ. ఫస్ట్ ఇదే తీసాను, ఇది 2సారి తీసాను కదా. ఇప్పుడు అది వద్దులేండి, ఇప్పుడు మీకు ఏదో చెప్పండి. రెండిట్లో 2 మంచి పాటలే వచ్చినాయి. నేను అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ రాసాను సార్. ఒకటి తాను నేను వచ్చింది, ఒకటి పచ్చబొట్టేసిన వచ్చింది. వెరీ గుడ్ సార్, రెండింటి గురించి మాట్లాడదాం. ఓకే, తాను నేను గురించి ఏంటంటే సార్, అది ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం రాసిన భారతీయర్ గారి కవితను తీసుకొని తమిళ్లో ఆ కవితని పాటగా ట్యూన్ చేశారు, దాన్ని మీకు ఇచ్చారు కదా సార్. సో నేను ఒక చోట ఏమని విన్నానంటే, మీరు అసలు అది కూడా కొంచెం ఇట్లాంటి స్టైల్లోనే వెళ్ళే పాట అయినా కానీ యూ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ అసలు యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటో కూడా మీకు రాసినప్పుడు తెలియదు అని చెప్పి. సో ఒక్కసారి తాను నేను గురించి చెప్పండి సార్, బికాస్ దట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. అది కాకుండా దాంతో పాటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, డబ్బింగ్ పాటలు మీరు రాసినంత బాగా వేరే వాళ్ళు రాయరేమో అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకు అట్లా అవుతుంది అంటే, లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు గెట్ దట్ ఒరిజినల్ తెలుగు పాట విన్నట్టు ఫీలింగ్ ఎలా తీసుకొని రాగలుగుతున్నారు? ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్, తాను నేను డబ్బింగ్ పాట కాదు, బైలింగ్వల్. కరెక్ట్ సార్, బట్ అంటే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ తమిళ్లో వస్తున్న దాన్ని ఏంటంటే బైలింగ్వల్ సినిమాలు తమిళ్లోను తెలుగులోను ఒకేసారి తీస్తారు. సో దానికి లిప్సింగ్తో సంబంధం లేదు. మీకు ఎటో వెళ్ళిపోయిన మనసు కానీ, ఏమై చేసేవే కానీ, సాసం శ్వాసగా కానీ, ఇది పొన్నియిన్ సెల్వన్ మళ్ళీ డబ్బింగే. అంటే ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసులో తమిళ్లో నాని గారు కాదు కదా హీరో. అవును సింబు. అలాగే ఏమై చేసేవేలో తమిళ్లో నాగ చైతన్య గారు కాదు, సాసం శ్వాసగా కూడా అంతే కదా. అవును, అలా వాటిని బైలాంగ్వేజ్ అంటారు. దానికి లిప్ సింక్తో పని లేదు, మళ్ళీ షూట్ చేస్తారు కాబట్టి తెలుగు సినిమా ఎలా తీస్తారో స్టోరీ అలాగే తెలుసుకుని రాస్తాం. ఆ పాత్రలో దానికి యాక్ట్ చేస్తే లిప్ సింక్తో సంబంధం లేదు. డబ్బింగ్ అంటే ఆల్రెడీ విజువల్స్ తీసేసిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకు పొన్నియిన్ సెల్వన్, విక్రమ్ సింహ, ఇవన్నీ విజువల్స్ తీసేసాక అది చూపెట్టి ఆ లిప్ సింక్ పోకుండా రాయమంటారు, అది డబ్బింగ్ సాంగ్. ఓకే, యానిమల్ ఎలా జరిగింది సార్? యానిమల్ ఈ రెండింటి కోవకి సంబంధించింది కాదండి, అది అన్ని మాంటేజ్ సాంగ్స్, అన్ని మాంటేజే. సో సంబంధం లేదు అసలు. కరెక్ట్. మీకు నాన్న నువ్వు నా ప్రాణం పాట అయితే ముందు తెలుగు అయిన తర్వాత హిందీ రాశారు. తాను నేను గురించి. ఇప్పుడు తాను నేను గురించి ఒకటి, నాకు ఎప్పుడైనా పరభాష దర్శకుడు సంప్రదించి అదృష్టవశాత్తు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా పరభాష వ్యక్తి అయ్యింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక్కడు తెలుగు కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి ఒకడు ఉండి మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా పరభాష ఉంటే గనక కోతికి కొబ్బరికాయ దొరికినట్టే నాకైతే. ఆపేవాడు అడ్డు చెప్పేవాడు ఎవ్వడూ ఉండడు. ఫస్ట్ ఇన్సెక్యూరిటీ అన్నది వర్క్లోకి రాదు, అప్పుడు కొంచెం విజృంభించడానికి ప్రయత్నిస్తాను. ఈ తాను నేను అలా దొరికిన ఒక ఆణిముచ్చున్నా. ఆయన రెహమాన్ గారు, భారతీయర్ గారు రాసిన కవితను తీసుకుని ట్యూన్ చేశారు. అది మీకు తెలిసిపోతుంది, మొత్తం
పాట అంతా ఒకే తత్కారం ఉంటుంది, తానా నానా 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 అంతే తత్కారం. అది ఆయన ట్యూన్ చేసిన విధానానికి నేను ముగ్ధుడిని అయిపోయాను అనమాట. తత్కారం అదే, నోట్స్ మారుతూ ఉండే కొద్దీ బ్యూటిఫుల్ అవుతుంది, చాలా అందంగా వినిపిస్తూ ఉంటుంది ట్యూన్. చూసుకుని అప్పుడు ఆలోచించాను, ఇంకా అది ప్రేమ స్నేహమా తెలియని ఒక ఎక్స్ప్రెషను, బట్ ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్న మీనింగ్లో ఒక బైక్ మీద మెడ్రాస్ నుంచి కన్యాకుమారి, మన తెలుగు సినిమాలో అయితే వైజాగ్ నుంచి కన్యాకుమారి వెళ్తున్నప్పుడు ఆ కన్యాకుమారిలో ఆ ప్రకృతిలో వాళ్ళు ఆ జంట మమేకం అవుతున్నప్పుడు వచ్చే పాట నేను సింపుల్గా తీసుకున్నాను అనమాట. మేమిద్దరం ఎలాంటి వాళ్ళు అంటే అని ప్రకృతిలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని వీటిలాగా విడిపోని వాళ్ళం అని చెప్పడం దాని ఉద్దేశం. ఆ లిస్ట్ అంతా తీసుకుని లిస్ట్ ఒకటే రాస్తే తాను నేను పాలు నీళ్ళు ఇలాంటివి రాసాం అనుకోండి, మొనాటిని వచ్చేస్తుంది. కరెక్ట్. అప్పుడు ఎలాంటి తీసుకోవాలని చూసి వొకాబులరీ కూడా కొంచెం కావ్య భాషలో రాద్దాం. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం కవిత అయ్యి ఉంటే అది ఖచ్చితంగా ఇప్పుడున్న తమిళ్లో ఉండదు, కావ్య భాష ఉండుంటుంది. మనం తెలుగు కూడా అలాగే కావ్య భాష రాద్దాం అని చెప్పి నిర్ణయించుకుని ఆ లెంత్ను బట్టి రాశాను అనమాట. ఇప్పుడు మొయిలు మిన్ను ఉంది. మొయిలు అంటే మబ్బు. మనకి ఎక్కువ కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం కావ్యంలో ఎక్కువ ఆ మొయిలు అన్న పదం 7-8 సార్లు వాడారనమాట. అలా ఘంటసాల గారి పాటలు కూడా ఉంటుంది సార్. పూల వానలు కురి మొయిలివో, తలనిండ పూదండ అందులోనే ఉంటుంది. అలాగే హాయి హాయిగా హాయి హాయిగా ఆమని సాగే పాట ఉంది కదా, దాంట్లో మొయిలు రాజు అన్న పదం ఉంటుంది. సో అలాంటి పదాలు ఎంచుకుని మొయిలు మిన్ను అంటే ఆ రెండిట్లో ఒకటేమో యూనిట్ అయ్యి ఉండాలి, ఒకటేమో మొత్తం మిషన్ అయ్యి ఉండాలి, లేకపోతే ఒక స్ట్రక్చర్ అయ్యి ఉండాలి. ఒకటేమో యూనిట్. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇటక ఉందనుకోండి, ఇటక యూనిట్, ఇల్లు స్ట్రక్చర్ కదా. కరెక్ట్. సో ఇటక ఇల్లు అన్నాం అనుకోండి, వాటిని విడదీయలేం. కరెక్ట్. ఎందుకంటే ఇల్లు లేకుండా ఇటకతో అవసరం ఉండదు, ఇటక లేకపోతే ఇల్లు ఉండదు. అలా తీసుకుని ఒక స్ట్రక్చరు ఒక యూనిట్గా ప్రతిదీ తీసుకుందాం అని చెప్పి మొయిలు మిన్ను, ఆకాశం మేఘం అంటే రెండు లేకుండా మనం ఊహించలేం ఒక దృశ్యం. ఒకటి ఉంటే ఇంకోటి ఉండి తీరుతుంది. కలువ కొలను మామూలుగా మాకు ఒక సాహితీ చర్చ మీద ఒక జోక్ ఉండేదన్నమాట. అంటే ఒక ఊరు వచ్చారంట కవి సమ్మేళనానికి, చాలామంది కవులు. మామూలుగా ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు కదా కవులు. వాళ్ళు మార్నింగ్ ఏదో వాక్ చేస్తే వెళ్తుంటే ఆ ఊర్లో ఒక చెరువు కనిపించిందంట. ఆ చెరువులో ఎలా ఉందంటే మొత్తం లోటస్లు, ఆకులు కంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయి, అంతలా పూసింది చెరువు. అది చూసేటప్పటికి మరి కవులు కదా, కవులు అన్నప్పుడు ఏదో కవిత్వం ఎక్స్పెక్ట్ చేస్తారు పక్కన జనం. ఈ కవిత్వం ఈ అందానికి సరిపోవట్లేదని ఒకడు, మళ్ళీ అందరూ ఒక చోటకు వచ్చి నువ్వేం రాసావు అని అడుగుతా. మొత్తానికి ఎవరికి ఎలా వర్ణించాలి, ఈ కొలని ఎలా వర్ణించాలి అని అనుకుంటుండగా ఒక రైతు కూలి తన సద్దు మూట అది పైన పట్టుకే మూట నెత్తి మీద ఎట్టుకుంటూ ఆడితో పాటు ఆడు జూనియర్ని కూడా తీసుకెళ్తున్నాడు, మేస్త్రులు అంటాడు. పొలానికి వెళ్తా వీళ్ళ కవులందరూ ఇక్కడ ఉన్నారు. ఆ చెరువు దగ్గర గట్టు వైపు అలా చూస్తా ఆ కూలి అన్నాడనమాట, ఏట్రా ఇవాళ చెరువు ఎరగబడినవుతుంది. సో కవిత్వం ఒక ఎక్స్ప్రెషన్లో అంత గొప్పతనం ఉంటుంది. అంటే చెరువు అందంగా కనపడాలంటే కలువలు పూసి పూర్తిగా ఉంటే ఆ అందం వేరు, ఆ దృశ్యం వేరు. అందుకని తాను నేను కలువ కొలను అనేది తీసుకున్నాను అనమాట. అలా పైరు చేను, పైరు అనేది ఒక యూనిట్, చేను అనేది ఒక స్ట్రక్చర్. కరెక్ట్. వేరు మాను, వేరు అనేది ఒక యూనిట్, మాన్ అంటే చెట్టు. కరెక్ట్. చెట్టు అనేది ఒక స్ట్రక్చర్. ఒక యూనిట్ని ఒక స్ట్రక్చర్ని తీసుకుంటే ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. ఒకవేళ ఒక దాన్ని నాశనం చేస్తే ఇంకోటి మనకి ఎగ్జిస్టెన్స్లోకి ఉండదు అనమాట. అలా పోలిక పెడుతూ 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 వచ్చి తాను శశితానైతే నిశనే నేను కుసుమంతావి తాను నేను అయిన తర్వాత వెలుగు దివ్వె
అంటే దీపం వెలుగు. దీపం అనేది దాని రూపం అయితే వెలుగు అనేది దాని ఎక్స్ప్రెషన్. కరెక్ట్. ఆత్మ అనేది ఒకటి ఉంటే ఆనందం అనేది దాని ఎక్స్ప్రెషన్. అలా దీపం అనేది ఒక ఒక వస్తువు అయితే రూపం, దాని ఎక్స్ప్రెషన్ ఏంటంటే వెలుగు. అక్కడ దాకా తీసుకొచ్చేటప్పటికి ఒక సైకాలజీ సెట్ అయిపోద్ది కదా. ఓకేనా మైక్? ఒక సైకాలజీ సెట్ అయిపోద్ది కదా. అన్ని జంటల గురించే రాస్తున్నాడు, ఒకదాన్ని ఒకటి విడిపోని వాటి గురించి రాస్తున్నాడని. పైన ఒక 3, కింద ఒక 3, 6 జంటలు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ వెలుగు దివ్వే తెలుగు తీపి అని పెట్టాను. ఇది ఎగ్జిస్ట్ అయిన జంట కాదు. అవునవునవును. కానీ నమ్మిస్తా వచ్చి తెలుగు తీపి. తెలుగుని ఎప్పుడు తినం మనం. అది తీగా ఉంటుందా, కమ్మగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా, అదొక ఎక్స్ప్రెషన్ అంతే. కానీ దీన్ని నమ్మించడానికి, ఈ తెలుగు తీపి అన్న దాన్ని నమ్మించడానికి ఒక 6 ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్ జంటలను తీసుకొచ్చి అక్కడ తెలుగు తీపి అక్కడ కూర్చోబెట్టాం అన్నమాట. అలా తెలుగు తీపి చేసి అప్పుడు ఆఖరిగా రౌండ్ ఆఫ్ ఏంటంటే తాను నేను మనసు మేను. ఒక శరీరం, ఒక మనసు. ఎవరి శరీరమో ఎవరి మనసో తెలీదు. కరెక్ట్. ఒకళ్ళ మనసు అయితే ఒకళ్ళ శరీరం అని కంక్లూడ్ చేశాను. సో దారి నేను తీరం తాను. నాకు దాహం నీరు కూడా భలే అనిపించింది సార్. అక్కడ కూడాను దారి నేను తీరం తాను, దాహం నేను నీరం తాను, దారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను, కావ్యం నేను సారం తాను. ఇంకా అలా అలా ఇప్పుడు నీరు అనొచ్చు, దాహం నేను నీరు తాను. కానీ కావ్య గౌరవం రావడానికి నీరం అని వాడానమాట. సో అలా వాడేవాళ్ళ సార్ నీరం? నీరం అన్న పదం, నీరం క్షీరం అంటే. అలా కొంచెం సినిమా వొకాబులరీని పక్కన పెట్టి అవకాశం వచ్చింది. ఇది సినిమా వొకాబులరీ కాదు కదా అని అడిగేవాళ్ళు లేడు అక్కడ. ఈ అవకాశం మళ్ళీ దశాబ్దానికి కూడా రాకపోవచ్చు అని చెప్పి ఉపయోగించాను. డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక విషయం జరిగింది ఇందులో. ఆ యూనిట్లో ఒక ఆయన తెలుగు వచ్చిన ఆయన, తాను నేను ఇంకా టీజర్ రిలీజ్ చేశారు. అప్పటికి ఆడియో కూడా ఏం రిలీజ్ అవ్వాల. ఆ సినిమా టీజర్లో తాను నేను కలువా కొలను ఆ 2వ లైన్ దాకా వస్తుంది అంతే. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను అంతే వస్తుంది. అది చూసి ఆ యూనిట్లో ఒక ఆయన ఫోన్ చేసి గౌతమ్ మేనన్ గారికి, మీరు తమిళ పదం పెట్టేశారని గోల. మొయిల్ అంటేనా? తమిళ పదం పెట్టేశారు మీరు పొరపాటున అంటే ఆయన పాపం వెంటనే నాకు ఫోన్ చేసి ఇలాగా ఆయన తమిళ పదం పెట్టేసామంటున్నాడు. ఒకసారి మొయిల్ అన్న తమిళ్లో అయితే లేదండి, తెలుగు అవునో కాదో నాకు తెలియదని నేనన్నాను బాబాయ్ అని చెప్పి అదో పెద్ద రచ్చ జరుగుతూ ఉంటే నువ్వే ఫోన్ చేశాను. నేను ఫోన్ చేశాను, సార్ ఏంటి సార్ ఏదో తమిళ పదం అన్నారంట, తమిళ పదం నేనేం వాడలేదండి. మొయిలో ఏదో తమిళ పదం పెట్టారు కదా, నేను తమిళ్లో విన్నట్టు గుర్తాను. అది మైలు సార్, తమిళ్లో మైల్ అంటే నెమలే, మొయిల్ అనేది తెలుగు పదమే. ఓహో, తెలుగులో నాకు కూడా తెలియని పదం ఉందన్నమాట చెప్పి మొత్తానికి దెబ్బలాడి అది పెట్టామన్నమాట. అట్లాగే పచ్చబొట్టేసిన గురించి సార్, మీరు చాలా టైం తీసుకొని రాసిన పాట అది. వన్ ఆఫ్ ద ఇది చాలా సందర్భాల్లో చెప్పాను. క్లుప్తంగా ఏంటంటే పచ్చబొట్టు టైం పట్టడానికి కారణం అదేదో కష్టమైన పాట అని కాదు, ఇది డ్యూయెట్టే. బట్ సిచ్యువేషన్లో చిన్న కాంప్లెక్సిటీ ఉంది. అంటే తను సూసైడల్ ఆపరేషన్కి వెళ్తుంది తమన్నా క్యారెక్టర్ అవంతిక. ఆ టైంలో అసలు తన లైఫ్లోనే ప్రేమ అనేది ఒక భాగం కాదు, రొమాన్స్ అనే దానికి ఈ లైఫ్లో చోటు లేదు అనుకునే అమ్మాయి రేపు సూసైడల్ ఆపరేషన్కి వెళ్తూ ఉంటానో పోతానో తెలియని ఒక స్థితిలో ఒక 6 అడుగుల 6 feet 6 pack ఒక అబ్బాయి ఆజానుబాహుడు ఎదురయ్యి తనని కాస్త ప్రేరేపించేటప్పటికి, సరే తర్వాత జీవితం ఉంటుందో లేదో, ఇప్పుడైతే జీవితానికి సరిపడే సంతోషాన్ని ఈరోజు పొందచ్చు అని
ఒక పక్క చచ్చిపోతున్నానన్న ఉద్వేగం, Yeah. ఒక పక్క మధురమైన ప్రేమను పొందేను అన్న ఉత్సాహం, ఈ రెండింటి కలగలుపుతో ఉన్న ఒక మానసిక స్థితి అమ్మాయిది ఆ పాటలో. అబ్బాయిదేమో అదేం లేదు, ఒక మాస్క్ దొరికింది, ఆ మాస్క్ని ఇసుకలో పెడితే ఒక అందమైన అమ్మాయి షేప్ వచ్చింది. స్వప్న సుందరి, ఊహా సుందరి ఇప్పుడు నిజంగా కనిపించింది నాకు. ఆ అమ్మాయితో ఈ టైంని ఆస్వాదించాలన్న ఒక ఎగ్జైట్మెంట్ ఒక్కటే ఒకవైపు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎమోషన్స్ని, ఆ రెండు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడమే ఒక పెద్ద పని. అంతే వీళ్ళిద్దరి బ్యాక్డ్రాప్లు, ఆ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే విప్లవ బ్యాక్గ్రౌండ్, విప్లవ నేపథ్యం కరెక్ట్గా చెప్పాలంటే. అంటే కొంచెం విప్లవం అనేటప్పటికే భాష చాలా గంభీరంగా ఉంటుంది. వాళ్ళకి స్లోగన్స్ ఉంటాయి, ప్రాణాలైనా అర్పిస్తాం, అది మాత్రం సాధిస్తాం అన్నట్టుగా స్లోగన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఎడ్యుకేటెడ్ అనే అనొచ్చు వాళ్ళ భాష. ఇతను గిరిజనులు రాజకుటుంబంలో పుట్టిన, తన చంటి పిల్లడప్పుడే గిరిజనుల మధ్య పెరిగాడు కదా. మామూలు వ్యవహారికర భాష రావడమే కష్టం. ఇతని భాష ఇలా ఉంటుంది, ఆ అమ్మాయి భాష ఏమో అంత స్టాండర్డ్లో ఉంటుంది. ఈ రెండింటికి బ్రిడ్జ్ చేయాలంటే ఎలాంటి భాష ఎంచుకోవాలి అని ఆ వొకాబులరీని సెలెక్ట్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది అనమాట. సో నాకు నేనే అనుకున్నా, గ్రామ్యం అలాగే శిష్ట వ్యవహారికం ఈ రెండింటిని క్లోనింగ్ చేద్దాం అని చెప్పి ఆఖరికి ఆ వొకాబులరీలో పాటని రాయడం జరిగింది. దానికోసం ఎక్కువ టైం పట్టింది, 73 రోజులు పట్టింది ఇంచుమించు ఆ పాట రాయడానికి. దారి నేను తీరం తాను, దారం నేను హారం తాను, దాహం నేను నీరం తాను, కావ్యం నేను సారం తాను, నేను తాను రెప్పా కన్ను వేరై పోని పుడమి మన్ను, నేను తాను రెప్పా కన్ను వేరై పోని పుడమి మన్ను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం. మీరు ఇలాంటి అర్థం. మీకు ఏ లైన్ ఇష్టం సార్ పచ్చబొట్టేసినలో? మీ ఫేవరెట్ లైన్? నా ఫేవరెట్ లైనా నాకు చెప్పాలా? శాంతమునే నీ సొంతం అయ్యాక, అది నాకు భలే అది శాంతం కాదు, శాంతం. అదే అంటే పూర్తయ్యాను అన్నట్టు. శాంతము సా అంటారా, సా అంటారా? శాంతం. శాంతము, శాంతం అంటే పీస్. శాంతం అంటే లైక్ పూర్తవడం. శాంతం నాకేసారంటారు కదా, అట్లా. శాంతం కాదన్నమాట. శాంతము నీ సొంతము అయ్యాక. నాకు ఇష్టమైన లైన్ ఏంటంటే పచ్చబొట్లో, మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా. అంటే 2 లైన్లో 2 రైటర్లు ఉంటారు దాంట్లో, వేటూరు గారును పింగళి గారు. ఆయన వయస్సునామి ప్రయోగం ఉంటుంది కదా వేటూరు గారిది. ఆ రెండింటికి అసలు సమాసం అనేది లేదు ప్రపంచంలో. అలా పదానికి పీఠముడు వేయడంలో సిద్ధహస్త్రం. ఇక్కడ సోయగాలాలు అన్న దాంట్లో సోయగాలు ఉంది, గాలాలు ఉంది అనమాట. అది వేటూరు గారి ప్రయోగం. హలా అన్న పదాన్ని సృష్టించిందే పింగళి గారు. ఏమి హాయిలే హలా, వాళ్ళిద్దరికి ట్రిబ్యూట్గా ఆ లైన్. చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెల, సీతారామ శాస్త్రి గారి ట్రిబ్యూట్గా ఆ లైన్ అనమాట. అంటే అప్పటికి బాహుబలి అనేది క్యాన్వాస్ చాలా పెద్దది మన తెలుగు సినిమాకి. మేము రాస్తున్నప్పుడే ఒక రకమైన బాహుబలికి పనిచేస్తున్నాం అని అనుకున్నప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉండేవి అనమాట. రోమాంచితం అవుతూ ఉండేది శరీరం.
ఆ టైంలో ఇంత మంచి సినిమా మళ్ళీ భవిష్యత్తులో మనకు వస్తుందో రాదో, కాబట్టి ఈ ఈ పాటలోనే ఏదో ఒకటి సాధించాలి అని మనం గురువులుగా భావించే ఆ ముగ్గురు రైటర్స్ని వాళ్ళ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ ఆ లైన్స్లో వచ్చేలా చేసి వాళ్ళకి ట్రిబ్యూట్ ఇచ్చింది అనమాట. ఇంకోటి తీయాలా? ఇంకొకటి నేను ఏదో ఒకటి అనుకుంటున్నా, అది వస్తే బాగుంది. నిజంగా నేనేనా? గో ఫర్ ఇట్ సార్. నిజంగా నేనే సార్ రాసింది. సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీరు ఇది కూడా చేశారు కదా సార్, అటు ఇటు ఊగుతూ అలజడి రేగుతూ, అది రాశారు. తర్వాత నిజంగానే రాశారు. తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అది మిక్కీ సార్తో మీరు కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు కదా సార్. ఆయన ట్యూన్స్లో ఉండే సింప్లిసిటీ మీకు లిరిక్స్ రాసేటప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ లాగా ఉంటుందా అని నాకు అనిపించేది సార్. చాలా పాటలు, అంటే ఈవెన్ సీతారాం శాస్త్రి గారు చాలా పాటలు రాశారు కదా మిక్కీ సార్కి. వాటన్నిటిలో కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే ట్యూన్ చాలా సింపుల్గా ఉంటుందో ఇప్పుడు వినేవాడిగా నా మైండ్ ఆటోమేటిక్గా లిరిక్స్ మీదకి ఎక్కువ వెళ్తుంది కదా సార్. కాంప్లికేటెడ్గా ట్యూన్ ఉందనుకోండి, దాంట్లో మనం ట్యూన్ కూడా బాగుందని ఫీల్ అవ్వకుండా డైరెక్ట్గా లిరిక్ మీదకి వెళ్ళేలాగా. సో మీకు అలా ఏమైనా అనిపిస్తుందా? అదిగా సింప్లిసిటీ అని కాదు, 80% ట్యూన్స్ మోహన్ రాగంలో ఉంటాయి. ఆయన మోహన్ రాగానికి చాలా యూనివర్సల్ అప్పీల్ ఉందన్నమాట. దాన్ని జానపదంలాగా పాడచ్చు, క్లాసికల్లోనూ మంచి కాంప్లికేటెడ్ క్లాసికల్ గమకాలు వేయచ్చు మోహన్ రాగం. అలాగే మీకు చైనీస్ మ్యూజిక్లోనే ఎక్కువ మోహన్ రాగమే ఉంటుంది. ఈ సౌండ్లు ఉంటాయి కదా, అవి ఎక్కువ మోహన్ రాగంలోనే చేస్తూ ఉంటారు వాళ్ళు. అది యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెన్స్ ఉన్న రాగం. దానివల్ల మీకు సంగీతం వినడంలో కాంప్లికేషన్ అనిపించదు, చెవులు రెక్కించి ఫెమిలియర్గా ఉంటుంది. దాంట్లో కొంచెం కొత్త పదాలు వేసినా కూడా రీచ్ అయిపోతాయి మనం, అంతే తేడా. అవును సార్. మిగతా కొంచెం ప్రయోగాత్మకంగా ఉన్న రాగాలు ఉన్నాయనుకోండి, అవి ఒక అభిరుచి ఉన్నవారు మాత్రమే వింటారు. అది సంగీతం రీచ్ అయ్యి సాహిత్యం రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. అంతకు మించి ఆ సింప్లిసిటీ అని కాదు. మాకు లిరిక్స్లో కాంప్లెక్సిటీ, సింప్లిసిటీ అనేది ట్యూన్స్లో ఉండదు, తత్కారంలో ఉంటుంది. తత్కారం గురించే కూడా నేను అన్నది కూడా, బికాజ్ తత్కారం ఒక్కోసారి మిక్కీ అనే కాదు, దేవి అనే కాదు, ఎవరిదైనా జనరల్గా మ్యూజిక్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, మనం పియానో మీద చేయి పెట్టినప్పుడు కూడా ఈ వేలు బొటనేలు బలంగా స్పీడ్గా పడి తర్వాత వేలు దూరంగా వెళ్ళే వేలు దీర్ఘంగా టడా అని పడుతూ ఉంటుంది. టడా అనే పడుతుంది, అంటే ఫస్ట్ హ్రస్వము తర్వాత దీర్ఘం పడుతూ ఉంటుంది. అవి ఏంటంటే తెలుగు పదాలు తక్కువ ఉంటాయి, జగణం యగణం అంటారు వాటిని, తనానా అలాంటి. ఆ తత్కారం వచ్చినప్పుడు కష్టం వద్దు రాయడం, బయటికి అది సులువుగా కనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే చరణం ఉందంటే చుక్కలు కనిపించినాయి అంతే. అవునా? తన 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 నన ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం, ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం. అవి ఉంది కదా, ఆ పాట చాలా కష్టం రాయడం. లక్కీగా అది 1వ వర్షను 2వ వర్షను ఓకే అయిపోయింది ఆ చరణం, కాబట్టి ఆల్టర్నేట్ అవసరం లేకుండా ఉన్న లిమిటేషన్లోనే అది కుదిరిసింది. కుదరకపోతే మాత్రం ఇప్పుడు ఒక సినిమాకి రాస్తున్నాను, పల్లవి అయిపోయింది బాగానే, చరణం అంతా ఇదే జగనాలు అనమాట. ఇప్పటికి 8వ వర్షం రాశాను చరణాలు, ఇప్పుడు 9వ వర్షం రేపు వినిపించాలి వాళ్ళకి. అది ఎప్పుడు ఓకే వద్దు అడిగితే ఎవరికి తెలియదు. నైస్ సార్. నేను ఇంకా మిమ్మల్ని నాకు కావాల్సింది, నేను ఐ ఆస్క్ ఒక పాట నాకు అందులో అడగాలని, ఓన్లీ దాట్. నా ఫేవరెట్ సాంగ్ సార్ మీరు రాసిన అన్నిట్లోకి ఆకాశం అంతలో పాట సార్. అది మీరు చాలా యంగ్గా ఉన్నప్పుడు రాసుంటారు కదా సార్ ఆ పాట. ఆటల పాటలా? ఆ పాట నాకు దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ యువర్స్. ఎందుకంటే అందులో ఆయన యాక్చువల్లీ తెలుగు వాళ్ళైనా అదేదో వేరే ఊళ్ళో పెరిగేవాళ్ళు. తర్వాత చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ ఆయన ప్రేమ వాళ్ళ కూతురు మీద ఉన్నదంతా స్పెషల్లీ సెకండ్ చరణంలో. అంటే నువ్వు ఎంత పెద్దనైనా కానీ నా కంటికి మాత్రం చిన్న పాపవే అని ఉంటుందా సార్?
ఏళ్ళు ఎన్నవుతున్నా వయస్సు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయ నాన్న. ఇందులో యా అన్న అక్షరం తీసేస్తే మళ్ళీ అన్ని నకారాలే, నాన్న నయ నాన్న. ఆ యా ఉండడం వల్ల ఒక వాక్యం అయిపోయింది అది. ఓకే. నాన్న కంటిలో పాపవి నువ్వు అని. అవునవును సార్. అదే ఎక్స్ప్రెషన్ మీకు గాజు బొమ్మలో కూడా ఉంటుంది. అవునవును సార్. నా పాప కంటి పాప అని ఉంటుంది. సో అప్పటికి అసలు అప్పటికి మీకు ఆకాశం అంత టైంకి నాకు పిల్లలు పుట్టడం కాదు కదా, పెళ్ళి కూడా అవ్వలేదు. కనీసం పెళ్లి చూపులు కూడా అవ్వలేదు. అది సాహిత్యం అనేది ఎక్కువ ఊహాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. బట్ అది కూడా ఒక మెచ్యూరిటీతో వస్తుందని అనుకోరా సార్ మీరు? అదేం లేదండి. ఎక్స్పీరియన్స్కి ఎక్స్పెక్టీస్కి సంబంధం లేదు. ఎక్స్పీరియన్స్ అనేది ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంది. ఎక్స్పీరియన్స్ ఒక్కటే మనకి విజయాన్ని అందించదు. కవి అనేవాడికి కాల్పనిక శక్తి ఉండాలి, ఊహాశక్తి ఉండాలి. ఆ పాట రాసే వరకు నేనే నాన్నని, నేనే పాపని. ఇప్పుడు అది చెప్తుంది కదా, జగమంతు కుటుంబం నాదిలో సీతారాం శాస్త్రి గారు అంటారు, నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నాకు ఆలి అని. నాతో నేనే సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ కంటున్నాను నిరంతరం అని. అంటే అక్కడ జరిగే సృష్టి అంతా రెండు జెండర్స్ ఒకళ్ళే. కరెక్ట్ కరెక్ట్. అది తల్లి తండ్రి అన్నీ కూడా ఈ గుండెలోనే ఉంటాయి. మనం పాట అన్న పాపను పుట్టిస్తూ ఉంటాం. అది ఏ వయసు ఉన్నా ఎంత ఉంది. ఇప్పుడు నేను రేపు నాకు 80 ఏళ్ళు వచ్చేసాక కాలేజీలో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు రాయాలంటే రాయాలి కదా. అప్పటి యూత్ ఎలా ఉన్నారో చూడాలి. మీలాంటి వాళ్ళు షోస్ చేస్తుంటే పబ్లోకి రావాలి, వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఏం బిచ్చింగ్ చేస్తున్నారో వినాలి, వాళ్ళలోంచి ఏం పదాలు వస్తాయో చూసుకోవాలి, ఆ పదాలన్నిటిని మళ్ళీ తెచ్చుకోవాలి. ఇన్ని ఉంటాయి. సో వయసుతో సంబంధం లేదండి పాటకి. యా సార్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. ఒక చిన్న ఐ వాంట్ టు డూ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ కాదు, వెరీ షార్ట్ ఆన్సర్స్ చెప్పేయండి అండ్ దెన్ వి విల్ లెట్ యు గో. ఫైర్. సార్ మీరు రాసిన ఫాస్టెస్ట్ సాంగ్ ఏంటి, స్లోయెస్ట్ సాంగ్ ఏంటి? ఫాస్టెస్ట్ సాంగ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, టైటిల్ సాంగ్, 20 minutes. ఓకే. స్లోయెస్ట్ సాంగ్ ఇందాక చెప్పాక పచ్చబొట్టు. దాని రికార్డ్ ఏది బద్దలు కొట్టలేదు. సార్ మీరు వినే ఇప్పుడు బాగా వింటున్న 3 పాటలు చెప్పండి సార్, బాగా లూప్లో వింటున్న పాటలు. లూప్లో వింటున్న పాటలు 3 అంటే కొత్త పాటలనా లేకపోతే ఏవైనా మీరు ఇప్పుడు వింటున్న పాటలు? నేను ఇప్పుడు బాగా వింటున్న పాటలు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది పెబరే రామరసం ఉంటుంది. అదేంటంటే తెల్లవారుజానే చక్రవాక రాగం వినడం మంచిది కదా, అందుకు లేచిన వెంటనే ఆ పాట వింటాను ఫస్ట్. అది ఖచ్చితంగా ఎప్పుడు వింటూ ఉంటాను. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మంగళంపల్లి ఆయనది కూడా రోజు వింటాను. అది కాక సోను నిగమ్ కల్హో నా హో పాట శంకరేషన్లో, ఇది వెరీ నైస్. యజో దేశ్ హై యజో దేశ్ హై. ఓకే. మీరు లిరిక్స్ రాయడానికి బాగా ఇబ్బంది పడ్డ ఆర్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉందా సార్? అంటే లిరిక్స్ రాసేటప్పుడు బాగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్, అంటే చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ బాగాలేకనో లేదా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి బట్ మీరు రాయాల్సి వచ్చింది. పాట పేరు చెప్పకండి ఒకవేళ అవసరం లేదు. పాట పేరు అన్కంఫర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, నాకేం వెర్షన్స్ నంబర్స్ రాయడం పెద్ద కష్టమైన పని కాదండి. ఒకవేళ ఛాలెంజ్ ఇచ్చి నీకు ఇది పాట మంచి పాట రాయడానికి కాదు, నువ్వు అసలు దీనికి 75 వర్షన్స్ రాయగలవో లేదో నిన్ను టెస్ట్ చేయడానికి ఈ పాట రాయిస్తున్నాం, దానికి రెమ్యూనరేషన్ అన్నారు అనుకోండి, 75 వర్షన్స్ రాసిస్తాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, డైరెక్టరు సిచ్యువేషన్ చెప్పి, డైరెక్టర్ నాకు ఇలా కావాలని చెప్పి, ఒక మొత్తం ఆ పాట గురించిన డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత పాట తయారు చేసాక ఇంకో వ్యక్తి, ఆ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆ సినిమాకి ఎవరు డామినేషన్ చేస్తారో, ఎవరు ఆ సినిమాని డామినేట్ చేస్తారో, అలా ఒక్కొక్కటి సంస్థ పెద్దదనుకోండి, ప్రొడ్యూసర్ డామినేట్ చేస్తాడు. ఒక్కోటి డైరెక్టర్ సక్సెస్లో ఉన్నాడు అనుకోండి, డైరెక్టర్ డామినేట్ చేస్తాడు. ఒక్కోటి ఆ సినిమా హీరో సెంట్రిక్గా జరుగుతుంది అనుకోండి, హీరో డామినేట్ చేస్తాడు. ఇంకోటి ఏమో ఒక జబ్బు ఉంటుంది అక్కడ,
మొత్తం అందరికీ జనాలందరికీ వినిపించి అందరికీ నచ్చాలి అని అలా అలా ఇంకొకళ్ళు వస్తారు. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళ డామినేషన్ ఉంటుంది. బట్ దేనికైనా డైరెక్టరే ముఖ్యం. డైరెక్టర్ అంటేనే డైరెక్ట్ చేసేవాడు అని కదా. మీరు ఇలా రాయండి అని డైరెక్ట్ చేస్తే అలా రాస్తాం. కరెక్ట్. అలా పాట చెప్పేది ఒకళ్ళు, పాటను జడ్జ్ చేసేది ఇంకొకళ్ళు అన్నప్పుడు ఎప్పుడు అన్కంఫర్టబుల్గానే ఉంటుంది. ఒకవేళ ఆ సదరు వ్యక్తే పాటకి డిసైడర్ అనుకున్నప్పుడు అతనే ముందు వచ్చి చెప్తే అతని టేస్ట్ ఇదా, అతనికి ఇలా నచ్చుతుందా అని యాంటిసిపేట్ చేసి రాసేయచ్చు. అలా చాలా సందర్భాల్లో జరిగినాయి. ఈవెన్ ఈ మధ్య కాలంలో ఒక సినిమా అయితే చాలా మంచి పాటలు ఆ సినిమాలో ప్రజలకు కూడా నచ్చినాయి. కానీ ఆ మంచి పాటలు గనక అందరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండుంటే క్లాసిక్స్ అవేవి. అలా అవి మాకు మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఒక క్లాసిక్ అవ్వాల్సిన పాట ఒక క్లాస్ సాంగ్ లాగా మిగిలిపోయిందే, ఒక జస్ట్ హిట్ సాంగ్ లాగా మిగిలిపోయింది. ఇప్పుడు హిట్ ఇవ్వడం అనేది ఏదో పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారు. హిట్ అంటే ఏం లేదండి. ఈ సినారియాలో, ఈ 10 సంవత్సరాల సినారియాలో, అంటే గత 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు చూసుకుంటే ఈ కాలంలో హిట్ అంటే ఏం లేదు. ఆల్రెడీ విన్న ట్యూన్ లాగా ఉన్న ట్యూను, ఆల్రెడీ విన్న పదాల్లాగా ఉన్న పదాలు వేస్తే పాట హిట్ అవుతుంది అంతే. రాసి పెట్టుకోండి. కానీ అది మనం చేయలేం కదా. మనం ఇక్కడ నిలబడ్డది ఏంటి, ఒక కొత్త భావాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి, దాన్ని ప్రజల్లో పాపులర్ చేయడానికి. అది పాపులర్ అవుతుందని మనకు తెలుసు. కానీ ఆ జడ్జి చేసే వ్యక్తులు ఆ కొత్త భావాన్ని ఎక్కించుకోవడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల అటు ప్రేక్షకులు చాలా ఈజీగా ఎక్కించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నా సినిమా హిట్ అవ్వాలి, ఆ ముందు సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి దానికన్నా 2 కోట్లైనా ఎక్కువ కలెక్ట్ చేయాలి, దానికోసం ఆ హీరోయిన్ తెచ్చి ఐటమ్ సాంగ్ చేయించాలి, ఇన్ని లెక్కలు ఉండవు. ఆడికి నచ్చింది, ఆడికి గుచ్చుకుంది అంటే అది హిట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు కదా. రకరకాల ఇన్సెక్యూరిటీస్, ఇన్హిబిషన్స్, భయాలు, ఎన్నో లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆ పొరల్లోంచి కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కష్టం. దానికి ఏంటంటే ఒక్కడి మైండ్తో వెళ్ళిపోవాలి పాట. అది డైరెక్టర్ అయితే ది బెస్ట్. ఎందుకంటే ఆ కథని కన్సీవ్ చేసేవాడు డైరెక్టరే కాబట్టి డైరెక్టర్ మాట ఫైనల్ అన్న ఏ సినిమా అయినా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది పాటల విషయంలో. అదే సార్, మీరు ఎవరితోనైనా వర్క్ చేయాలనుకున్న ఆర్టిస్ట్ బట్ మీరు చేయలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎప్పుడు కూడా పలానా ఆర్టిస్ట్తో వర్క్ చేయాలి అని ఎప్పుడూ లేదండి. నేను మ్యూజిక్ డైరెక్టర్స్ని మాత్రం వీళ్ళతో పని చేయాలి అనుకున్నాను. అందరితో చేస్తాను, వాళ్ళందరితో చేస్తాను. ఆల్సో మీరు ఈ జాన్రా లేదా ఈ స్టైల్ నేను రాస్తే బాగుండు, ఇంకా నాకు అవకాశం రాలేదనేది ఏమైనా ఉందా? అలాంటిది కూడా. నా ఫేవరెట్ జాన్రా ఏంటో తెలుసా? డైవర్సిటీ. ఇప్పుడు లవ్ సాంగ్ హిట్ అయిందా, ఆ నెక్స్ట్ అర్జెంటుగా ఐటమ్ సాంగ్ రాయాలని ఉంటుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ హిట్ అయిందా, ఆ నెక్స్ట్ అర్జెంటుగా తాగుబోతూ భగ్న ప్రేమికుడు పాట రాయాలని ఉంటుంది. అలా మారిపోతూ ఉండాలి నాకు. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు సార్? ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు? ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఇద్దరు, అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు చెప్పండి. శ్రేయా ఘోషల్ అండి. ఆఫ్ ఆల్ టైమ్ అంతే. ఓన్లీ వన్. ఈ మధ్య కాలంలో వచ్చేవాళ్ళు అర్జిత్ సింగ్కి కొంతవరకు ఇవ్వచ్చు. మీరు రాసిన పాడాడు సార్ అర్జిత్ సింగ్? అర్జిత్ సింగ్ హిందీ పాటలే పాడతారంట. అంటే అదే చాలా తక్కువ పాడాడు. అంటే మీకు స్వామిరారా లెక్క పెట్టకండి. స్వామిరారాకి ఆషికి 2 రాలేదు నాకు తెలిసి. మీరు ఎప్పుడైనా పని డిలే చేయడానికి అబద్ధం చెప్పారా, లేదా ఎగ్గొట్టడానికి? సినిమా ఇండస్ట్రీలో 19 సంవత్సరాలుగా ఉన్నానంటే రోజుకు ఒక అబద్ధం చెప్పకుండా ఉంటానన్నా మీ ఉద్దేశం. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్? నాకు ఇష్టమైన ఫుడ్ బెండకాయ వేపుడు, బంగాళదుంప వేపుడు బెస్ట్. మీరు ఇంట్లో కూర్చొని రాయడం ఇష్టపడతారా, లేదా ఏదైనా అట్లా ఒక బీచ్కి వెళ్ళి, లేదా ఏదైనా అట్లా బయట ఒక హాలిడే వెకేషన్, ఏది కంఫర్టబుల్? 4 కొండల మధ్య అయినా ఉండాలి, 4 గోడల మధ్య అయినా ఉండాలి, ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి. మీకు ప్రిఫరెన్స్ ఏం లేదు అయితే? ప్రిఫరెన్స్ లేదు. ఓకే, వెరీ నైస్. ఈవెన్ నా మీద అటెన్షన్ లేకపోతే, అంటే ఇదివరకు నేను పాపులర్ కానప్పుడు జూబ్లీ హిల్స్ జంక్షన్లో ఉన్న ఆ చిన్న పార్క్లోను, లేకపోతే అమీర్పేట ట్రాఫిక్లో షేర్ ఆటోలో వెళ్తా, అలా రణగొణ ధ్వనుల మధ్య కూడా రాస్తూ ఉండేవాడిని.
అప్పుడు ఇంకా అంత మీడియాలో అంత ప్రొజెక్ట్ అవ్వలేదు నేను. అప్పుడు ఎవరు గుర్తుపట్టేవారు కాదు. ఎందుకంటే మన మీద అటెన్షన్ లేనప్పుడు అది ప్రశాంతతే మనకి. అక్కడ కూడా రాస్తా ఉంటాను. నైస్. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు సరదాగా రాసిన ఏదైనా కొంచెం వియర్డ్ లిరిక్ ఇది ఫైనల్ అవ్వదేమో అనుకోండి, ఫైనల్ అయిపోయింది ఏమైనా ఉందా? చెప్పకూడదా? ఈ పాటలో 2-3 ఆప్షన్స్ కావాలి అంటే 2-3 ఆప్షన్స్ ఇచ్చాక నచ్చట్లేదు అంటే, సార్ మీకు ఎలా కావాలి సార్ అని అడిగితే కరుణాకరణ్ గారేమో తమిళియన్ డైరెక్టరు, జీవి ప్రకాష్ కూడా తమిళియన్. సో వాళ్ళిద్దరూ కాకుండా మిగిలిన యూనిట్కి ఇచ్చారు జడ్జిమెంట్ అంతా. వాళ్ళనే అడిగాను, సార్ మీకు ఎలా కావాలి సార్ చెప్పండి అంటే, వాళ్ళు ఆలోచించి మాకు అర్థమైంది సార్ ఈ పాటలో ఏం కావాలా అన్నారు. ఏంటి సార్? మాకు ఈ పాటలో ఇంకా ఏదో కావాలనిపిస్తుందండి నాకు. సరే అదే కావాలా సార్? అదే రాస్తాను, మరి కాదనకూడదు. ఇంకా ఏదో ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు. వెరీ నైస్, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు. యూ హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్? యా ప్లీజ్ గో. సార్ నేను సాంగ్స్ కంపోజ్ చేస్తాను సార్, లిరిక్స్ కూడా రాస్తాను. సో ఇప్పుడు ఒక సాంగ్ నేను కంపోజ్ చేస్తున్నప్పుడు ఇది కమర్షియల్ గా బాగుండాలి లేకపోతే మెచ్యూర్ గా సౌండ్ అవ్వాలి అన్న దానికి మీరు ఏమైనా గైడ్లైన్స్ తీసుకుంటారా? అండ్ దానికి ఏమైనా ప్రాక్టీసెస్ ఉన్నాయా చేయడానికి? ఒకటి, హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు కాబట్టి, ఇందాక నేను ఫార్ములా చెప్పినప్పటికీ కూడా క్వాలిటీ వైజ్ మాత్రం ఒక సలహా ఇస్తానండి. మీరు ఎయిదర్ లిరిక్కి మీరు ట్యూన్ చేస్తున్నా లేకపోతే ట్యూన్కి లిరిక్ రాస్తున్నా, దీర్ఘం అంటే లాంగ్ సిలబుల్, డబుల్ సిలబుల్ లెంత్లో ఉన్న అక్షరం దీర్ఘం లాగానే పలకాలి. హ్రస్వం అంటే సింగిల్ సిలబుల్ హ్రస్వం లాగానే పలకాలి. అలా పలికినప్పుడు పాట సౌండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది. ట్యూన్కి అడ్జస్ట్ చేయడానికి దీర్ఘాన్ని తక్కువ చేసి దీర్ఘాన్ని షార్ట్గా పలికి హ్రస్వాన్ని లాంగ్గా పలికితే పాటలో క్వాలిటీ తగ్గుతుంది. ఇంకా దీనికి ఎక్సెప్షన్ ఉంది. జానపదం అయితే, ఫోక్ అయితే హ్రస్వాన్ని లాంగ్గా పలకచ్చు, అంత దోషం రాదు. జనరల్గా అయితే మాత్రం అది కూడా చేయకూడదు, కానీ దీర్ఘాన్ని మాత్రం దీర్ఘంగానే పలకాలి. అది గనక మీరు ఇన్కార్పొరేట్ చేస్తే మీ లిరిక్స్లో చాలా క్వాలిటీ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు రాసిన పాటలు చాలా మంది ఎమోషనల్ చేస్తారు. హ్యాస్ ఇట్ ఎవర్ బీన్ ద కేస్ దట్ మీరు రాసేటప్పుడు మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి యు హావ్ టు? అందరూ అనుకుంటారు జీవితంలో అన్నీ అనుభవించి అవి ఇక్కడ పెట్టి రాస్తారని. లిరిక్స్ అంటే ఏం లేదండి, ఒక సైకలాజికల్ గ్రాఫిక్స్ అంతే. లేనిది ఉన్నట్టు చూపించగలగడం. సో నేనేదో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఏడ్చేసి గదిలోకి వెళ్ళి తుడిచేసుకుని వచ్చి బయటకు వచ్చి ఆ లిరిక్ ఎవరికి వినిపించింది. ఆ పాత్ర ఎలాంటి ఎమోషన్స్తో ఉంది అని చూసి ఇదొక దాన్ని ఏమంటారు, ఒక ట్రీట్మెంట్ లాంటిది అనమాట లిరిక్. ఆ లిరిక్స్లో ఉన్నంత ఎమోషన్ లోపల మాకు ఉంటుంది అని ఎవడైనా అంటే నమ్మద్దు. మరి అట్లా అనకండి సార్, ఎవరికైనా ఉంటుందేమో మరి. అస్సలు నమ్మద్దు. అదే కనుక నిజమైతే నేను ఒకసారి ఏదో సరదాగా మామూలుగా, మీరు మంటలో ఎప్పుడైనా చేయి పెట్టారండి? పెట్టలేదండి. చేయి పెడితే ఏమవుద్దంటే కాలుతుందండి. ఎలా తెలుసు మీకు పెట్టకుండా? అలాగే నేను ఇది దేనికి వాడతాను తెలుసా, ఇంకా ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అంటే మా అమ్మకు మొన్న ఇదే చెప్తున్నా, ఏంటి మంటలో వేలు పెట్టాలా ఏంటి అని చెప్పి. అది మంటో పెంటో తర్వాత తెలుస్తుంది. ఇది పెట్టండి, ఇది మాత్రం కట్ చేయకండి. కాకపోతే మంటలో వేలు పెడితే కాలుతుంది అని మనకు తెలిసిన, అంటే మంటలో వేలు పెట్టకుండానే చెప్తున్నప్పుడు ప్రేమలో ఎలా ఉంటుందో ఊహించి పదాలు రాయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇదొక రకమైన ప్రాక్టీస్ అంతే. మీరు సూపర్స్టిషన్స్ లో బిలీవ్ చేస్తారా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ముందు పైన నేను ఫలానా అక్షరంతో మొదలు పెడితే ఈ పాట హిట్ అవుతుందని, లేదా అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా సార్. నాకు ఒక సెంటిమెంట్ అయితే చెప్పండి. అది రామ అన్న శబ్దం నేను వెయ్యాలని వేయకుండా
అనుకోకుండా పడింది అనుకోండి పాటలో, అది పాట హిట్ అవుతూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఏవి సార్ రెండు చెప్పండి. హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా అని. పరారే పరారే పాటలో రామ బాణం అంటే నీ ఆలోచనే. ఓకే, బట్ మీరు కావాలని అయితే చేయరు. కావాలని చేస్తే మాత్రం అలాంటిది ఏమైనా ఉందా? ఇప్పుడు హిట్ పాట రావాలి కాబట్టి నేను రామాతో మొదలెట్టాలని కొన్ని పాటలు చేశారా? రాసేసారా, హిట్ అవ్వలేదు. సో మీరు చాలా మూవీస్ కి పాటలు రాశారు. ఎప్పుడు మూవీ రాద్దామని అనుకున్నారా? రేపు ప్రయత్నించానండి, తప్పులేదు. ప్రయత్నించాను నేను నిజంగానే. ఒక స్టోరీ రాద్దామని ప్రయత్నించాను. 2-3 లైన్లు అనుకున్నాను. ఏ లైను కూడా 300 కోట్లకు తక్కువ బడ్జెట్ కనిపించలేదు నాకు. అందుకని ఆ ప్రయత్నాన్నే మానుకున్నాను అసలు. 300 కోట్లు మరి. థాట్స్ మరి అంటే ఒకటి నా మామూలుగా నేను లవ్ సాంగ్స్ ఎక్కువ హిట్లు ఇచ్చాను కాబట్టి లవ్ స్టోరీస్ నాకు ఎక్కువ నచ్చుతాయి అనుకుంటారు. నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల లిస్ట్ చెప్తాను, నాకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి మీరే. రాజీ తెలుసు కదా, ఆలియా భట్. ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్, మిషన్ మంగళ్, పరమాణు, ఇవి నేను చూసే సినిమాలు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇంకా చూడలేదండి అది. నో, మైన్ ఇస్ వెరీ డిఫరెంట్ బట్ యా. ఇవైతేనే నాకు సినిమాలలాగా అనిపిస్తూ ఉంటాయండి. నో, హీస్ మోర్ ఆఫ్ రియల్ స్టోరీస్ అట్లాంటివి అని కాదు, పేట్రియాటిజం ఉండాలి. అది సినిమాలో పేట్రియాటిజం ఉంటేనే నేను చూడగలను అనమాట. లేకపోతే కాలేజ్లో అమ్మాయి నడుస్తూ ఉంటే చూస్తే లవ్ పుట్టేయడం ఏంటండి, నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. ఆ ఫిలాసఫీ ఇప్పటికీ అర్థం. మీరేమో మమ్మల్ని మోసం చేయాలి, మేమేమో మీరు చెప్పేదంతా వినాలి. ఏంటి సార్ ఇది అన్నీ? మరి చిన్నప్పుడు అదేదో డ్రింక్ పాలల్లో, పేరు చెప్పకూడదు కానీ పాలల్లో కలుపుకునే ఒక పొడి, ఆ డ్రింక్ హార్లిక్స్. ఆ పేరు చెప్పకూడదు అన్నాను అందుకే. హార్లిక్స్ కాదులే, అది తాగితే ఇంత పొడుగు అవుతారని చెప్పారు. తాగుతా కూర్చున్నారు, ఏమయ్యా మేమైతే అలా. అది తాగితే ఇంత పొడుగు అవుతారని చెప్తే తాగుతా కూర్చున్నాను, అవలేదు పొడుగు. ఒక్క అమ్మాయి పడలా కాలేజీలో, పొడుగు అవ్వలేదు. ఏం చేస్తాను మరి, అదే బిజినెస్. ప్రేమ అనేది ఒక మాయ, ఒక మ్యాజిక్ అని చెప్పి మిమ్మల్ని నమ్మించి మేము సొమ్ము చేసుకుంటాం. మీరు వింటున్నావా రాశారంటే ఎవ్వరు నమ్మరు సార్. ఇప్పుడు ఈ లాస్ట్ క్లిప్ చూపించి మీరు అంత బ్యూటిఫుల్ గా ప్రేమ గురించి రాసి, నిజంగా కనీసం ఒక్క లవ్ స్టోరీ లేదండి. అదేలేండి, ఒక్క లవ్ స్టోరీ లేదు. రిలేటబుల్ మచ్. అయిన పెళ్లి కూడా, పెళ్లి చూపులైన 10 రోజులకు 14 రోజులకు పెళ్లి చేస్తారు. ఎందుకు పెళ్లి చేస్తారంటే, మా అక్క మళ్ళీ అమెరికా నుంచి వచ్చింది, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే 2 సంవత్సరాల దాకా రాదు, మళ్ళీ పెళ్లి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 14 రోజుల్లో పెళ్లి చేశారు మరి. అయినా కూడా నేను లవ్ సాంగ్స్ రాస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, లిరిక్స్ అనేవి అదే బ్రహ్మ విద్య కాదు, భ్రమ విద్య. భ్రమని నిజంగా చూపించే విద్య. నైస్. Have we done? Yes, go for it. కాలేజ్లో ఎగ్జామ్స్ లో మాకు ఏం రాయాలో తెలియక మీ లిరిక్స్ రాసేవాళ్ళం. అట్లా మీరు ఏమైనా చేశారా? ఆయన కాలేజ్కి ఎక్కువగా నేను ఏం చేసేవాడిని అంటే, ఒక క్వశ్చన్ మాత్రం చదువుకు వెళ్ళేవాడిని. క్వశ్చన్ ఏమొచ్చిందనేది తెలియదు. అదే ఆ క్వశ్చన్ మాత్రం ఫస్ట్ ప్రశ్నకేమో కరెక్ట్గా రాయడం, ఆ తర్వాత క్వశ్చన్కేమో 3వ పేరా 5వ పేరా 4వ పేరా 1వ పేరా అలా జిగ్జాగ్ రాసి మొత్తం పేజీని నింపేవాడిని. స్టోరీలు ఎప్పుడు రాయలే. నైస్. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి బీయింగ్ ఆన్ ద షో. ఇట్ వాస్ సో మచ్ ఫన్ సార్ మీతో మాట్లాడడం. మీరైతే బోర్ కొట్టించలేదు, నేను బోర్ కొట్టించుంటే సారీ. నా ఏం లేదండి, పైకి చెప్తామేంటి.